హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ది హిందూ న్యూస్ అనాలిసిస్ 14th మరియు 15th నవంబర్ మనం డిస్కస్ చేసుకుందాం. అంటే నిన్న మరి ఈరోజు హిందూ న్యూస్ ఆర్టికల్లో వచ్చిన ఆర్టికల్స్ మనం డీటెయిల్గా తెలుగులో డిస్కస్ చేసుకుందాం. ఎకానమీకి సంబంధించి, పర్యావరణం సంబంధించి, ఎన్వైరన్మెంట్ సంబంధించి, అలాగే పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చాలా వచ్చాయి. వాటి ఇంపార్టెంట్ మనం 6 డిస్కస్ చేసుకుందాం. దీనికంటే ముందు మీకోసం స్మాల్ ప్రకటన. ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం తెలుగు మీడియంలో తెలుగు విద్యార్థుల కోసం సివిల్స్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోర్సెస్ కొత్త బ్యాచ్ లాంచ్ చేస్తున్నాం నవంబర్ 16 నుండి విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్. సో ఓన్లీ తెలుగు మీడియం విద్యార్థుల కోసం ఏదైతే ఇప్పుడు మనం న్యూస్ అనాలిసిస్ ఇస్తున్నామో ఇదే మీకు ఉదాహరణ. దీంట్లో ఏ విధంగా అయితే ఆర్టికల్స్ మీ తెలుగులో అనువదించి తెలుగు మీడియం విద్యార్థుల కోసం హెల్ప్ అయ్యేలా చేస్తున్నామో అలాగ మనం మీకు క్లాసుల్లో కూడాను అన్ని సబ్జెక్ట్స్ మెటీరియల్స్ కూడా మీకు తెలుగులో అనువదించి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఆల్ ది సబ్జెక్ట్స్. సో ఇంకేదైనా మీకు కొత్తగా నవంబర్ 1 న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫర్దర్గా మీకు ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే యూ కెన్ గాయ్స్ కాల్ టు దిస్ నెంబర్ 7893899553. ఓకే, మనం డిస్కషన్లోకి వెళ్దాం. ఈరోజు మనకు వచ్చిన ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణ లక్ష్మీకరణ సమతుల్యమైన విధానం. దాని తర్వాత రెండోది తమిళనాడు సబ్స్టేట్ వాతావరణ చర్య నమూనా, ఏ విధంగా తమిళనాడు అనేది పర్యావరణానికి వాతావరణ మార్పుల కోసం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని. అలాగే హైకోర్టు న్యాయమూర్తి తీర్పు విషయమై ఎన్సిఎల్ఏటి సభ్యుడిని సంప్రదించారన్న ఆరోపణ ఉంది. అంటే హైకోర్టు న్యాయమూర్తి ఎన్సిఎల్ఏటిలో ఉన్న న్యాయమూర్తికి ఒక పార్టీకి ఉపయోగపడేలాగా తీర్పు ఇమ్మని చెప్పేసి తను చెప్పడం జరిగింది. ఇది చాలా వరకు జ్యుడిషియల్ జవాబీదారు మీద న్యాయస్థానంలో ఉన్న జవాబీదారు ఏ విధంగా ఎంత తక్కువగా ఉందో, ఎంత పార్షియాలిటీ చూపిస్తుందో అని మనకు అర్థమవుతుంది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే పార్లమెంట్ ఆమోదం పొందిన 2 సంవత్సరాల తర్వాత డేటా గోప్యత చట్టం అమల్లోకి వచ్చింది. డేటా గోప్యత అంటే తెలుసు, డేటా ప్రొటెక్షన్, డేటా ప్రైవసీ. ఆల్రెడీ మనకు తెలుసు కేఎస్ పుట్టిస్వామి కేసులో డేటా ప్రైవసీ ఏదైతే ఉందో డేటా గోప్యత కూడాను మన ఆర్టికల్ 21లో భాగంగా చెప్పుకున్నాం. అలాంటిది డేటా గోప్యత కోసం పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది 2023లో. ఆ చట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే వాతావరణ మార్పుల వల్ల, వాతావరణ ఘటనల వల్ల అత్యధికంగా ప్రభావితమైన దేశాలలో భారత 9వ స్థానంలో ఉందని చెప్పారు. ఇది కూడా మన జర్మన్ వాచ్ అనే ఎన్జిఓ రిలీజ్ చేసింది. సో దాని విధంగా వాతావరణ మార్పులకి ఏ విధంగా భారతదేశం ఎఫెక్ట్ అవుతుందో, ప్రభావితం పడబోతుందో అది డిస్కస్ చేద్దాం. అలాగే ఫైనల్గా ఈ వ్యర్థాలు అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, అయితే మన ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, టీవీస్ కానీ, వీటి వాడేసిన తర్వాత వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలు ఎంతవరకు మనం రీసైక్లింగ్ చేస్తాం, మళ్ళీ వాటిని ప్రాసెస్ చేసి ఏ విధంగా మనం రీసైక్లింగ్ చేస్తున్నామో ఆ పరిశ్రమకి దాని సామర్థ్యం ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది, ఆ పూర్తి సామర్థ్యం కావాలంటే ఎంత కావాలని చెప్పి ఆర్టికల్ వచ్చింది. దాన్ని డీటెయిల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా గైస్? సో ఏదైతే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తామో సిమిలర్ వేస్లో మీకు క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం తెలుగు మీడియంలో సివిల్స్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. నవంబర్ 16 నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి ఇంకా ఫర్దర్ వివరాలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మనం జంప్ చేద్దాం మన యొక్క డైరెక్ట్గా ఆర్టికల్స్లోకి. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెట్, ఇది కూడా రాసింది సి రంగరాజన్, వన్ ఆఫ్ ది ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ కూడా, తను ఫేమస్ పర్సన్. ప్రస్తుతానికి తను మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చైర్మన్గా తను వ్యవహరిస్తున్నారు. సో సందర్భం ఏంటంటే ఏదైతే మన భారతదేశం, మన ఇండియన్ ఎకానమీకి మనం తీసుకున్న టార్గెట్ ఏదైతే ఉందో ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, దాని వలన ఏదైతే సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణ లక్ష్మీకరణ అంటారు, ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో ఇది ఏ విధంగా ఇండియన్కి బ్యాలెన్స్డ్గా ఉంది, సమతుల్యత తీసుకొచ్చింది. మన దేనికి సమతుల్యత? మన ఇన్ఫ్లేషన్ని, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి, అది అదుపులో ఉంచుతూ మన అభివృద్ధి, ఎకనామిక్ గ్రోత్, మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కూడా ఏ విధంగా దోహదపడిందని చెప్పేసి ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్, దాన్ని సౌకర్యవంతమైన ఏదైతే ద్రవ్యోల్బణ లక్ష్మీకరణ ఏదైతే ఉందో
అది ఏ విధంగా దోహదపడిందని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో దీనికంటే వెళ్ళే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే, మీకు చెప్పుకున్నట్టయితే, మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నట్టయితే 2014 ఆ టైంలోన ద్రవ్యోల్బణం అనేది చాలా ఎక్కువ ఉండేది. ఆల్మోస్ట్ ప్రతి క్వార్టర్లోను, ప్రతి మంత్లోను, ప్రతి నెలలోను, ప్రతి 3 నెలలకు వచ్చే క్వార్టర్లో కూడా మోర్ దాన్ 14-15% ఆఫ్ ద్రవ్యోల్బణ రేట్ ఉండేది. అంత ద్రవ్యోల్బణ రేట్ ఉండడం వల్ల ఆర్బీఐ అనేది ఈ ద్రవ్యోల్బణ రేటును తగ్గించడానికి ఆర్బీఐ తన యొక్క వడ్డీ రేట్లని ఇంట్రెస్ట్ రేట్లు వడ్డీ రేట్లు ఆర్బీఐ పెంచితే అది దాని వలన అభివృద్ధి ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో ఈ ఆర్థిక వృద్ధి అనేది దెబ్బతింటుంది అని గవర్నమెంట్ అనేది ఆర్బీఐతో వాదోపవాదాలు చేసుకునేది. అంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే దాని వలన ఆర్థిక వృద్ధి తగ్గిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ ఆరోపణ చేసేది. సో ఈ రెండింటి మధ్య ఎవరు ఎటువంటి చర్య తీసుకోవాలి అనేది 2014-15 టైంలో ఒక పెద్ద చర్చాంశనీయంగా మారింది. సో ఆ తరువాత ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తీసుకురావడానికి అని చెప్పి ఆర్బీఐ యాక్ట్లో కూడా కొన్ని సవరణలు తీసుకొచ్చి, అలాగే ఆర్బీఐకి కొత్త రకంగా 2016లో ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ వల్ల ఏం జరిగిందంటే, ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ వల్ల ఆర్బీఐ కొంటూ ఇన్ఫ్లేషన్ తగ్గించడానికి ఒక రకమైన లక్ష్యాన్ని పెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే ఆర్బీఐకి ప్రప్రథమంగా ఆర్బీఐకి ఉన్న లక్ష్యం ఏంటంటే ఎకనామిక్ గ్రోత్. దానికోసమే ఉర్జిత్ పటేల్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇతను కూడా ఫార్మర్ ఆర్బీఐకి సంబంధించి వర్క్ చేశారు తిను. ఈ ఉర్జిత్ పటేల్ కమిటీ ప్రకారంగా ఆర్బీఐకి ఉన్న మొదటి లక్ష్యం ఏంటంటే ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, ప్రైస్ స్టెబిలిటీని తీసుకురావాలి. ఆ తర్వాత దానికి అనుగుణంగా అభివృద్ధి కూడాను దే హ్యావ్ టు కీప్ ఎన్ ఐ. అభివృద్ధి పదం కూడా వాళ్ళు చూపు ఉండాలి. కానీ మొదటి లక్ష్యంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. సో ఆ విధంగా ఏం చేశారంటే గవర్నమెంట్ అనేది ఆర్బీఐకి ఒక లక్ష్యం ఇస్తుంది. ఏ లక్ష్యం? ఇండియన్ ఎకానమీలో ద్రవ్యోల్బణం అనేది ఎంతవరకు ఉండాలి, అది పెరిగినప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఆర్బీఐకి ఒక లక్ష్యం ఇచ్చింది. అదే 4% ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది మంచిది. ఆ 4+ ఇన్ఫ్లేషన్ ఉండాలి. ఈ 4% ఇన్ఫ్లేషన్ ఉంటే దీన్ని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. అంతేగాని ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటారు. అంటే ఇదేంటి? ద్రవ్యోల్బణ లక్ష్మీకరణ అంటారు. అంతేగాని దీన్ని సౌకర్యవంతమైన అనలేరు. ఎందుకు? ఇంతే ఇన్ఫ్లేషన్ ఆర్బీఐ కంట్రోల్ చేయాలి కాబట్టి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆర్బీఐకి ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ 4% కంటే దాటిపోతే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచాల్సి వస్తుంది. తద్వారా అభివృద్ధి జరగాల్సిన వృద్ధి రేటు తగ్గిపోతుంది. సో ఎందుకు తగ్గిపోతుంది? ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతే ఎవరెవరైతే ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకుందామని వెళ్తారో వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు లోన్ తీసుకోకుండా ఆగుతారు. దీనివల్ల ఏమవుతుంది? గ్రోత్ అవ్వాల్సిన ఏదైతే ఉందో ఎకనామిక్ గ్రోత్ సంబంధించింది సరిగ్గా జరగవు. అందుకని చెప్పేసి మనం ఇచ్చింది ఏంటంటే ఆర్బీఐకి 4% ఇన్ఫ్లేషన్తో పాటు +-2% ఉండాలన్నట్టుగా ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది యాడ్ చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్జిన్ ఎంతంటే 2-6% ఉండొచ్చు అనమాట. కానీ దానికి ఎలాగా 4 +-2 కాబట్టి అంటే ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ అనేది 6% ఉన్నంత వరకు పర్వాలేదు. ఆర్బీఐ ఎటువంటి యాక్షన్ తీసుకోకపోయినా అంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచకుండా గ్రోత్ ఒకవేళ ఆర్థిక వృద్ధి మందంగా ఉన్నట్టయితే ఈ 6% వరకు పెరిగిన ఆర్బీఐ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా గ్రోత్ కోసం ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంచవచ్చు. ఒకవేళ 6 దాటిపోతే అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి ఆర్బీఐ ట్రై చేయొచ్చు. సో ఏదైతే ఈ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారో దీని వలన మన దేశంలో అటుపక్క ద్రవ్యోల్బణం అనేది ఒక రేట్లో సమతుల్యంగా ఉంటూనే
ఇంకోవైపు ఆర్థిక వృద్ధికి దోహదపడిందని చెప్పేసి ఆర్టికల్‌లో రాయడం జరిగింది. ఓకేనా? అదే మనం చెప్పుకుంటున్నాం. సో, ఏదైతే గవర్నమెంట్ అనేది టార్గెట్ ఇచ్చిందో 4 ± 2% దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే దేని బేస్ మీద అంటే సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద ఇది ఇవ్వడం జరిగింది. ఆ కన్జ్యూమర్ ప్రైస్ అంటే మన ద్రవ్యోల్బణాన్ని 3 రకాలుగా లెక్కేస్తాం. మేజర్‌గా 2 హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో, ఈ సిపిఐ బేస్డ్ ఏదైతే ఉందో, ఇంత ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది ఆర్‌బీఐకి 4 ± 2 అని చెప్పేసి. అదే మనం చెప్పుకుంటున్నాం. సో, ఏదైతే ఈ హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ ఉందో, ఇంకోటేంటంటే రీసెంట్‌గా ఒక డిస్కషన్ జరుగుతుంది. అదేంటంటే ప్రస్తుత లక్ష్యం సరైనదేనా? లేక హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ప్రస్తుతానికి దానిపైన దృష్టి పెట్టాలా? లేక కోర్ ఇన్ఫ్లేషన్ మనం డిస్కస్ చేద్దాం. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వాటి ప్రకారంగా ఇప్పుడు టార్గెట్ మారుద్దామనే ఒక అంశం కూడా ఉంది. అది కూడా మనం చూద్దాం. అలాగే మన దేశం ప్రపంచంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కంటే మన దేశం ఏ విధంగా స్థిరంగా ఉంది, దానికి ఈ విధంగా ఏది దోహదపడిందని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? దాంట్లో కీలకంగా చూసుకున్నట్టయితే మనకు అందరికీ తెలుసు ద్రవ్యోల్బణం అంటే ఏంటి? వస్తువులు మరియు సేవల ధరలు సాధారణంగా పెరగడం వల్ల డబ్బు కొనుగోలు తగ్గిపోవడం అంటారు. అంతేనే కదా? దీని ఏంటంటే సింపుల్‌గా ద్రవ్యోల్బణం అంటే ఒక పరిమిత కాలంలో ఏదైతే వస్తువులు మరియు సేవలు ఉన్నాయో వాటిపై ధరలు పెరగడాన్ని మనం ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. అంటే ఒక పరిమితి అంటే ఒక ప్రొలాంగ్డ్ టైం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక పరిమిత కాలంలో వస్తువులు మరియు సేవలు గూడ్స్ అండ్ సర్వీస్ మీద గ్రాడ్యువల్‌గా యావరేజ్‌గా పెరిగే ప్రైస్ ధరని ఏంటంటే దాన్ని ఇన్ఫ్లేషన్ అని చెప్తామన్నమాట. అయితే మనం ఏం చేస్తాం దాన్ని సౌకర్యవంత ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏమవుతుంది? కేంద్ర బ్యాంక్‌కి ఒక నిర్దిష్ట ద్రవ్యోల్బణ లక్ష్యం అనేది ఉంది. దానికి సడలింపులు ఉన్నాయి. అంటే ఏంటి 2% అటుపక్క, ఇటుపక్క. ఆ సడలింపుల వలన ఏంటంటే అటు అభివృద్ధి కూడాను, దేశ అభివృద్ధికి కూడాను, అలాగే ద్రవ్యోల్బణ రేట్లు కూడాను బ్యాలెన్స్ ఉండేలాగా చూసుకుంటున్నాయి. దీనికే ఏం తీసుకొచ్చాం మనం 2016లో మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందం అనేది ఎవరి మధ్య జరిగింది? గవర్నమెంట్‌కి మరియు ఆర్‌బీఐ మధ్య జరిగింది. ఏంటది? మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్. ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్‌వర్క్ అగ్రీమెంట్ ద్వారా ఏం జరిగిందంటే గవర్నమెంట్ అనేది ఆర్‌బీఐకి ఈ టార్గెట్ ఇస్తుంది 4+ ఎంతలోపు మన ద్రవ్యోల్బణం ఉంచాలి అని. 4 ± 2 అని. ఇది మార్చొచ్చు. కాకపోతే గత 2016 నుంచి 2021 వరకు అదే లక్ష్యాన్ని ఉంచింది గవర్నమెంట్. అలాగే 2021 నుంచి 26 వరకు కూడాను అదే లక్ష్యం అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటేంటంటే ఒకవేళ కంటిన్యూస్‌గా 2 క్వార్టర్స్ అనేది ఆర్‌బీఐ అనేది ఈ లక్ష్యం ఏదైతే ఉందో, ఈ 4+ లక్ష్యం దాటి ఇన్ఫ్లేషన్ అటు 6% పైనున్నా, 2% తక్కువున్నా ఎందుకు తగ్గుందో ఆర్‌బీఐ చర్యలు ఏ విధంగా హెల్ప్ చేయలేదో తగ్గట్టుగా నీకు గవర్నమెంట్‌కి అనేది ఆర్‌బీఐ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒక లేఖలో మెన్షన్ చేయాలి. అది కూడా నీకేంటంటే ఈ ఒప్పందంలో ఉంటుందన్నమాట. ఓకేనా? అది. మీకు అందరూ హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్టయితే హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఏదైతే అన్నీ మనకి ఆహారం, ఇంధనం ఇలాంటి అన్నీ కలిపి అన్ని అంశాలతో యావరేజ్‌గా మన మన ఏదైతే కొన్ని బాస్కెట్ ఆఫ్ కమోడిటీస్ మీద ఏ విధంగా ప్రైస్ ఉందో ఆ ధర దాన్ని హెడ్‌లైన్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏదైతే ఆహారం అలాగే ఇంధనం ఇవి అస్థిరంగా ఉంటావు. అంటే స్థిరంగా ఉండవు. ఒకేసారి మన ఉల్లిపాయలు, బంగాళదుంపలు చూసుకోండి. పెసలు ఏదో పల్సెస్ అంటారు. వీటినేంటంటే వాటి కొరత ఉన్నప్పుడు అదే రోజు రూ. 20 ఉన్న టమాటా నెక్స్ట్ రోజు 100 అయిపోవచ్చు. ముందు రోజు రూ. 30 ఉన్న ఉల్లిపాయలు నెక్స్ట్ రోజు 50 అవ్వచ్చు, 200 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. సో, స్థిరంగా ఉండవు. అలాగే ఇంధనాలు కూడాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ అంటాం. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఏదైతే ఉందో అంతర్జాతీయ ప్రమాణాల మీద కూడా ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మారుతుంటది. రష్యా, యుక్రెయిన్ వార్ తీసుకోవచ్చు. లేదంటే ఇజ్రాయెల్, హమాస్ వార్ తీసుకోవచ్చు. ఇలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మారొచ్చు. సో, వీటిని తొలగించి రిమైనింగ్ వాటిని అలాంటి అస్థిరమైన అంశాలను తొలగించి రిమైనింగ్ వాటిని ఏదైతే ఉందో వాటి ద్వారా వాటి ధరలు ఏ విధంగా పెరిగాయో దాన్ని చూసుకునే విధానం మనం కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్తాం. ఈ ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుందంటే దీని ప్రకారం కోర్ ఇన్ఫ్లేషన్ కును దీనికి మాట్లాడుతూ ఈ ఫిలిప్స్ కర్వ్ అనేది ద్రవ్యోల్బణకును నిరుద్యోగం మధ్య ఏ విధంగా అంటే కొంతవరకు ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు అది ఎకనామిక్ గ్రోత్ సాయం చేస్తుందని చెప్పాను కదా. ఎకనామిక్ గ్రోత్ సాయం చేయడం వల్ల దాని వలన కొంత నిరుద్యోగం కూడా తగ్గుతుందని చెప్పేసి ఈ యాక్ట్‌గా ఏం చెప్తుందంటే మనకి
ఈ ఫిలిప్స్ గారు చెప్తుందన్నమాట. కానీ పూర్తిగా కాదు, కొంతవరకు మాత్రమే. ఆ తర్వాత మళ్ళీ ద్రవ్యోల్బణం ఇంకా దారుణంగా పెరిగిపోతే అప్పుడు అది నిరుద్యోగం తగ్గించలేదు. సో ఈ విధంగా నీకేంటంటే ఫిలిప్స్ గారు మాట్లాడుతున్నది డిస్కస్ చేద్దాం. ప్రభుత్వ ఆర్థిక లోటు, అప్పు నియంత్రణ ద్వారా తగ్గించడానికి ఆర్బీఐలో చట్టం ఏదైతే ఉందో ద్రవ్యోల్బణ నియంత్రణలో ఆర్బీఐ ప్రయత్నాలకి ఇది తోడ్పడుతుందని చెప్పారు. సో దీన్ని చూసుకున్నట్టయితే ద్రవ్యోల్బణం అనేది ఎందుకు ముఖ్యమని తెలుసు కదా. ద్రవ్యోల్బణం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా అధిక ప్రభావం అనేది ఎవరు చూస్తుంది, పేదలపై వేసే పన్నుగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా ఒక వస్తువు ముందు 100 రూపాయలు ఉంది, అదే వస్తువు నెక్స్ట్ 200 అయిపోయింది అనుకుందాం. ఎవరైతే ధనిక ప్రజలు ఉంటారో ధనిక ప్రజలు 200 అయినా సరే కొనడానికి ఇబ్బంది పడరు. అయ్యో ధర పెరిగింది అనుకుంటారు, కానీ వాళ్ళు కొనే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ అదే ఒక పేదవాడికి అయితే మాత్రం తన సంపాదించడంలో ఎక్కువ వస్తువులు అనేది వీటికే కొనాల్సి వస్తుంది. కాబట్టి వాడు సంపాదించిన వస్తువులు చాలా వరకు వాడు డైలీ జీవనానికే వాడాల్సి వస్తుంది. కాబట్టి 200 రూపాయలు అంటే చాలా ఎక్కువ బరువు పన్నుగా ఫీల్ అవుతారు, అంతేనా కదా. సో అందుకని పేదలపై బరువు వేసే పన్నుగా దీన్ని చెప్తుంటాం. అందుకని ద్రవ్యోల్బణం తగ్గించడం కోసం ఆర్బీఐ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే అధిక ద్రవ్యోల్బణం ఉన్నా, అస్థిరమైన ద్రవ్యోల్బణం ఉన్నా సరే పెట్టుబడులు నిరుత్సాహపడుతుంది. అందుకని వాడుకోవడం, అందుకనే దీంతో పాటు దీర్ఘకాలిక మన ఆర్థిక ప్రణాళిక కూడా ఆటంకం కలిగిస్తుంది. కాబట్టి దాన్ని తీసుకురావడం కోసం మనం తీసుకొచ్చాము. దాంట్లో ఫస్ట్ తీసుకొచ్చింది 2016లో మనం పెట్టుకున్న ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఈ టార్గెట్ ఉండేది. అంతకుముందు ఆర్బీఐకి వృద్ధి కోసం ఫోకస్ పెట్టాలి, అంటే ఆర్థిక వృద్ధి ఫోకస్ పెట్టాలా, రుణ ప్రవాహం కోసం చూడాలా, ద్రవ్యోల్బణం చూడాలి. ఇలాంటి 3 వాటిపైన ఆర్బీఐకి అనేది కన్ఫ్యూజన్ ఉండేది. అంటే దేనిపైన మొదట తన ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకోవాలని. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగిందంటే మనకి చెప్పాలంటే, అలాంటి సిచ్యువేషన్లో మనకి ఈ చట్టం తర్వాత క్లియర్ కట్గా ఉద్దేశం ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపై ఏం చెప్పారంటే, అంతకుముందు వృద్ధి, రుణ ప్రవాహం, ద్రవ్యోల్బణం మూడింటిపైన పనిచేయాల్సి ఉండేది. స్పష్టమైన అధికారం దేనికి ఉండేది కదా, దేని లక్ష్యం ఉండేది కాదు. 2016 తర్వాత క్లియర్ కట్గా మొదటి లక్ష్యంగా ఆర్థికంగా ఏం పెట్టిందంటే, లక్ష్యం అనేది మొదటి ఏదైతే ఉందో ద్రవ్యోల్బణం తగ్గించాల్సిన దానిపైనే పెట్టడం జరిగింది. సో దానికే మొదటి ఫోకస్గా చెప్పడం జరిగింది. అలాగే ఆర్బీఐ కూడా కొంత స్వతంత్రాన్ని ఇచ్చి 3 క్వార్టర్లు ద్రవ్యోల్బణం ఏదైతే చెప్పుకున్నాం కదా, ఈ 4+or-2 ఈ రేంజ్, అంటే 2 కన్నా తగ్గకూడదు, 6 కన్నా పెరగకూడదు. ఏది ద్రవ్యోల్బణం రేటు. ఒకవేళ 3 క్వార్టర్లు అలా దారినట్టయితే ఆర్బీఐ అనేది నివేదిక ఇవ్వాలి కాబట్టి ఎందుకు అంత పెరిగింది, ఆర్బీఐ చర్యలు ఎందుకు వాటిని తగ్గించలేకపోయాయని చెప్పేసి నివేదిక ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అలాగే మీకు కొన్ని కోర్ లైన్ అండ్ హెడ్ లైన్ ఆల్రెడీ చెప్పేసుకున్నాం. ఆరోగ్య, ఆహార, ఇంధనం కలుపుకొని హెడ్ లైన్ అంటాం. అన్ని వస్తువుల మీద చెప్పేది హెడ్ లైన్ అంటాం. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏదైతే ఈ స్థిరంగా ఉంటాయో వాటిని తీసేసి, అంటే ఆహారాలు దాన్ని తీసి రిమైనింగ్ వాటి స్థిరంగా ఉంటాయో వాటి ఏ విధంగా పెరుగుదల వచ్చిందో, వాటి యొక్క ధర పెరుగుదల వచ్చిందో దాన్ని చూసేది కోర్ ద్రవ్యోల్బణం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. కాబట్టి ఏదైతే సిపిఐ హెడ్ లైన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్, ఎందుకు సిపిఐ వల్లనే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటారు. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వల్లే అంతకుముందు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉండేది, తర్వాత సిపిఐగా మారింది. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్ మీదుగా ఎందుకు, అదే ప్రజలు ఏ విధంగా ఇన్ఫ్లేషన్ సఫర్ అవుతున్నారో చూసేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అందుకని దాని మీదుగా ఆర్బీఐ దృష్టి పెంచి ద్రవ్యాలు తగ్గించాలని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అనమాట. సో దాని ప్రకారం మళ్ళీ మాట్లాడుకున్నట్టే తను కూడా ఇంకా వేరేగా మనం మాట్లాడుకున్నట్టయితే అంగీకారమైన ద్రవ్యోల్బణ రేటు 4%. ఎవరైతే చెప్పారంటే ఇక్కడ కూడా మనం చెప్పుకున్న థీసిస్ మిల్టన్ ఫెడరస్ ప్రకారం ఏంటంటే ద్రవ్యోల్బణం ఎప్పుడు ద్రవ్య సంబంధం అంటే మనీ పరంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించాల్సిన బెంచ్ మార్క్ ఏదైతే మనకి అంతకుముందు ద్రవ్యోల్బణం 4% దాటితే అది కొద్దిగా త్వరగా తగ్గిపోతుంది. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది ఒక స్వీట్ స్పాట్, అంటే మంచి స్థానంగా చెప్పుకుంటాం. స్వీట్ స్పాట్ అంటే 4% ద్రవ్యోల్బణం అనేది ఎకనామిక్ గ్రోత్కి, అంటే ప్రజల మీద ఇన్ఫ్లేషన్ ఎక్కువ పడదు, అలాగే ఆర్థిక వృద్ధి కూడా దోహదపడుతుంది. కాబట్టి ఒక బ్యాలెన్స్డ్గా సమతుల్యంగా ఉంటుంది. కాబట్టి దాన్ని స్వీట్ స్పాట్ అంటాం. సో దానికి కొంచెం అటు ఇటు అయినా సరే ఉంచడానికి ఆ సౌలభ్యం కోసం +2% ఇచ్చాం, +2%. సో ఆర్బీఐకి అటుపక్క స్ట్రిక్ట్గా 4% ఉంచకుండా కొంత ఆ వెసులుబాటు ఉన్నప్పుడు ఆ వెసులుబాటు బేస్ చేసుకొని ఆర్బీఐ ఇటుపక్క వృద్ధి రేటుకి దోహదపడుతూ వాళ్ళకి మొదటి లక్ష్యంగా ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ తగ్గించాలో దాని టార్గెట్ పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పాను.
ఇది జనరల్గా మనకి ఉంది. 60 కఠిన ద్రవ్య అమలు చేసినా సరే ప్రభుత్వం అద్దె ఖర్చు చేస్తే పెద్ద ఆర్థిక లోటు పెంచి ద్రవ్యోల్బణం బలహీనమవుతుంది. అంతే కదా! ఇటుపక్క ఆర్‌బీఐ అనేది మనీ సప్లై మన ఎకానమీ నుండి మనీ సప్లై పెంచడం కోసం ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచింది. కానీ దీని ఈలోపు గవర్నమెంట్ ఏం చేసిందంటే గ్రోత్ రేట్ తగ్గిపోతుందని ఎక్కువ మనీ సప్లై అనేది ఎకానమీలో డంప్ చేసిందనుకో మళ్ళీ ఇన్‌ఫ్లేషన్ వస్తుంది. సో, ఆర్‌బీఐ దానికి దీని రెండిటి క్రమశిక్షణ ఉండాలి. దాన్నే బ్యాలన్స్ ఆఫ్ ఫిస్కల్ పాలిసీ అండ్ మానిటరీ పాలిసీ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఆ రెండిటి మధ్య సమతుల్యత ఉండాలి అని చెప్పడం చెప్పిందనమాట. ఓకేనా? దాంతో ఎఫ్‌ఈ2 ఏంటంటే ఏదైతే ఈ ఇన్‌ఫ్లేషన్ రేట్ పెట్టుకున్నాం 2016 తర్వాత అలాంటి కరోనా లాంటి మహమ్మారులు వచ్చినా సరే మన దీంట్లో అస్థిరత ఎక్కువ జరగలేదు. చాలా ఇది వల్ల మనకేంటంటే ఇండియాలో ద్రవ్యోల్బణం అనేది ఒక లక్ష్యంగానే ఉన్నదని చెప్పేసి చాలా ఇండియాకి అటు ద్రవ్యోల్బణం తగ్గిస్తూనే ఇటు ఆర్థిక వృద్ధికి సహాయపడిన ఉందని చెప్పేసి దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే భవిష్యత్తులో చెప్పుకోవాలనుకుంటే మనం ఈ 4+ మనం కొనసాగించాలి. అలాగే హెడ్‌లైన్ అనేది సీపీఏ మీదుగా ఉండాలి. అలాగే నీకు ఆ రెండిటి మధ్య చెప్పాను కదా! ద్రవ్య మరియు ఆర్థిక మానిటరీ పాలిసీ అండ్ ఫిజికల్ పాలిసీ మధ్య సమన్వయత ఉండాలి. వీటి గురించి మాట్లాడడం జరిగింది. చాలా మంచి ఆర్టికల్. ఏదైతే మన తీసుకున్న ఫ్లెక్సిబుల్ ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ సౌకర్యవంతమైన ద్రవ్యోల్బణ లక్ష్యీకరణ ఇది ఏ విధంగా మన గ్రోత్‌కి దోహదపడుతూ మన ద్రవ్యోల్బణాన్ని కాపాడిందని చెప్పేసి ఆర్టికల్ మాట్లాడుకున్నాం. హోప్ మీకు అర్థమైందనుకుంటాను. ఆర్టికల్‌లో చూసుకున్నట్టయితే భారత్ అనుసరిస్తున్న సౌకర్యవంత ద్రవ్య లక్ష్మీకరణ వ్యవస్థ మ్యాక్రో ఆర్థిక స్థాపించినప్పటికీ ధరణీయత్రం మరియు ఉద్రక్షలపై సమతుల్య సామర్థ్యంలో సవాళ్లు ఎదుర్కొంటుంది. సో, దీన్ని మెన్షన్ చేయాలి. ఏ విధంగా మన ఆర్‌బీఐలో ఏ విధంగా మారుతుందని చెప్పేసి దాని గురించి మన ప్రధాన అంశాలు చర్చించి మనం దీన్ని మెన్షన్ చేయొచ్చనమాట. ఇది అర్థమనుకుంటాను. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ దిస్ ఆర్టికల్ వెరీ వెల్. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే తమిళనాడు మోడల్ ఆఫ్ సబ్ స్టేట్ క్లైమేట్ యాక్షన్. ఇది జనరల్‌గా ఏంటంటే ఇది రాసింది కూడా తమిళనాడులో పనిచేస్తున్న గవర్నమెంట్ అఫీషియల్స్. వాళ్ళ స్టేట్‌లో తమిళనాడులో ఏ విధంగా క్లైమేట్ యాక్షన్ వాతావరణ మార్పు కోసం దానికి ఎదుర్కొనేందుకు వాళ్ళు తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మెన్షన్ చేయడం వచ్చింది. మనం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ కింద వేరే స్టేట్‌లో తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏ విధంగా దోహదపడతాయని చెప్పేసి ఎగ్జాంపుల్ కింద మనం దీన్ని రాయొచ్చు. ఓకేనా? స్టేట్ లెవెల్‌లో మనకి ఈ ఆర్టికల్ కంప్లీట్ చేసుకొని తమిళనాడులో తీసుకుని అలాగే తమిళనాడు స్టేట్ పీఎస్సీలో క్వెషన్ వస్తుందేమో కానీ మనకి ఇది తక్కువ ఇంపార్టెంట్. బట్ ఎగ్జాంపుల్ కింద మనం డిస్కస్ చేసుకుందాం. అంటే వాళ్ళు ఉపరాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా వాతావరణ పరిపాలన నమూనా నిర్మించారు. లేకపోతే వే ఫార్వర్డ్ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ యాక్షన్ కోసం సమస్యలు వస్తున్నాయి కదా! ఆ సమస్యకి వే ఫార్వర్డ్ కింద మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి వీళ్ళు తీసుకునే ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని మనం ఏంటంటే మనం వే ఫార్వర్డ్ కింద చెప్పడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? అలాగే ఉద్గారాలు ఏదైతే ఎమిషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించడానికి అలాగే మిటిగేషన్ మరియు అడాప్టేషన్ వీటి గురించి ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి అలాగే తమిళనాడు గ్రీన్ క్లైమేట్ కంపెనీ కొత్తది ఏర్పాటు చేశారు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా? సో, దీంట్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కోసం తమిళనాడులో ఉన్న 4 జిల్లాలని పైలట్ జిల్లా అంటే మొదటి వాళ్ళు ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారో ఆ ప్రయోగాత్మక జిల్లాలుగా మన 4 జిల్లాలు వాళ్ళు తీసుకున్నారు. నీలగిరి, కోయంబత్తూర్, రామనాథపురం అండ్ విరుదునగర్. వీటి 4 తీసుకొని వీటి 4గిట్లోన ఏ విధంగా డీకార్బనైజేషన్ అంటే ఏంటి? కార్బన్ యొక్క ఎమిషన్స్ ఏదైతే ఉన్న ఉద్గారాలు అనేది కార్బన్ డయాక్సైడ్ లాంటి ఉద్గారం అనేది ఎంతవరకు తగ్గుముఖం చూపించాయి అనే ప్రణాళికను వాళ్ళు పరీక్షిస్తున్నారనమాట. దీంట్లోన వాళ్ళు తీసుకున్న 4 జిల్లాలు మనకి జిల్లాలు అవసరం లేదు కానీ వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకుని చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 4 తీసుకున్న మొదటి ఏంటంటే టీఎన్జీసీ ఏదైనా గ్రీన్ క్లైమేట్ కంపెనీ అది మందు 4 నడుపుతుంది. ఒకటి ఏంటంటే గ్రీన్ క్లైమేట్ చేంజ్ మిషన్, అలాగే తమిళనాడు మిషన్ గ్రీన్ తమిళనాడు మిషన్, దాని అఫారెస్టేషన్, అలాగే ఏంటంటే ఏదైతే అడవులు చెట్లు నాటడం, పచ్చదనాన్ని పెంచడం వీటిపైన, అలాగే చిత్తడి నేలలు అంటారు చాలా ఇంపార్టెంట్. వాటిని వెట్లాండ్స్ అంటారు. ఈ వెట్లాండ్స్లోనే చాలా వరకు మనకు CO2 కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ మీథేన్ కానీ వీటిని ఎక్కువగా పీల్చుకొని గాలిలో ఉన్న వాతావరణంలో ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న CO2 శాతాన్ని తగ్గిస్తుంది. తద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది తగ్గుతాయని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో, ఆ చిత్తడి నేలల్ని ఏ విధంగా పరీక్షిస్తున్నారు అది కూడా ఇంపార్టెంట్. అలాగే వీళ్ళు బీయింగ్ ఏ తమిళనాడు ఎలాగో కోస్టల్ స్టేట్ అందరికీ తెలుసు. సెకండ్ థర్డ్ లార్జెస్ట్ మనకి అందరికీ తెలుసు. సో, అందుకని కోస్టల్ రిస్టోరెంట్ మడయాలవలు అలాగే బ్లూ ఎకానమీ వీటి గురించి కూడా మనము
మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. సో ఇది ఆర్టికల్‌లో చూసుకున్నది. సో మెయిన్‌గా చూసినట్లయితే వాళ్ళు క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ అంటే ఏంటి? ఏ విధంగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయో దాన్ని పరిశీలించేలాగా ఒక ట్రాకర్‌ని వాళ్ళు రూపొందించుకున్నారు. మేజర్‌గా దానికోసం 4 జిల్లాల్లో ఈ విధంగా ఆర్టికల్స్ పెట్టడం జరిగింది. ఎవిడెన్స్ కూడా తీసుకొచ్చి దాని ప్రకారంగా ఆధారాల ప్రకారంగా వాళ్ళనేవాళ్ళు వాళ్ళ దేశంలో తగిన చర్యలు తీసుకోవడానికి దోహదపడుతుందని చెప్పొచ్చు. సో దీనివల్ల వీళ్ళు తీసుకుని ఏమైందంటే 2005 నుంచి 2018 వద్ద ఏదైతే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉందో దానికి సంబంధించిన ఉద్గార సాంద్రత అనేది సుమారు 60% తగ్గిందంట. 2005లో ఎంతైతే మన జీడీపీని ఇంక్రీజ్ చేయడానికి మన CO2 ఎంత రిలీజ్ చేస్తామో దానికి ప్రస్తుతానికి 2019 కల్లా ఈ శాతం అనేది 60%కి తగ్గిపోయిందని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అలాగే వీళ్ళేంటంటే చెప్పుకున్నాం కదా, మన దేశం ఏదైతే ఉందో గ్లాస్గో సమ్మిట్లో మన గౌరవనీయన ప్రధానమంత్రి గారు గ్లాస్గో సమ్మిట్లో ప్రమాణం చేశారు. ఏంటని? ఈ 5 గోల్స్ ఇచ్చారు. పంచామృతం అని చెప్పేసి 5 గోల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 5 గోల్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 గోల్స్ ప్రకారం దాంట్లో మెయిన్‌ది ఏంటంటే విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ అవుతుంది. అలాగే ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అంటే 60% 50% ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనం రెన్యూబుల్ ఎనర్జీని తీసుకుంటాం, పునర్వినియోగ శక్తుల్ని తీసుకుంటాం అని చెప్పేసి మన గవర్నమెంట్ టార్గెట్ పెట్టింది. దీనికి ఇంకా బెస్ట్‌గా కాంపెనీ అవ్వడానికి 60% టార్గెట్ అనేది ఎవరు మనీష్ చెప్పడం జరిగింది. అలాగే 60% ఏదైతే ఉందో ఈ 60% అనేది అంటే ఏంటి, తమిళనాడు వాళ్ళు ఇంకా ఎక్కువ తగ్గిస్తున్నారని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. వాళ్ళు దేంట్లో ఉందో వాళ్ళు తమిళనాడులో 60% తగ్గిస్తారు. అంటే 50% అనేది భారతదేశం పెట్టుకున్న టార్గెట్. కానీ 60% అంటే ఇంకా ఎక్కువ టార్గెట్ పెట్టుకున్నారు తమిళనాడులో అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాగే మనం పెట్టుకునే నెట్ జీరో ఆల్రెడీ చెప్పాను. మనం ఎంతైతే కార్బన్ ఉద్గారాలు అనేవి మనం ఇక్కడ ఎంతైతే కార్బన్ ఉద్గారాలు అనేది రిలీజ్ చేస్తామో అంతే ఉద్గారాలు పీల్చుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పరిశ్రమ ఉంది ఇక్కడ. ఈ పరిశ్రమ ఏదైతే ఉందో ఈ పరిశ్రమ నుండి నువ్వు CO2 రిలీజ్ చేస్తున్నావు. అంతేనా కదా వాయువులు. దీనివల్ల నీకు కొంత 10 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ అనేది గాలిలో రిలీజ్ అయింది అనుకుందాం. నువ్వు దానికి తగ్గట్టుగా ఒక ప్లేస్‌లో చెట్లు అలాగే నాటి ఈ 10 యూనిట్స్ పీల్చుకునేలాగా, ఇది 10 యూనిట్స్ ఎక్స్ట్రా పీల్చుకునేలాగా చేస్తే దాన్ని ఏమంటే నెట్ జీరో అంటాం అనమాట. అంటే ఫైనల్‌గా ఉద్గారాలు వదిలినవి ఆర్ ఉద్గారాలు పీల్చుకుని రెండింటి మధ్య వ్యత్యాసం అనేది జీరో ఉండాలి. సో ఈ విధంగా చేస్తే మనం ఏంటంటే నెట్ జీరో అది భారతదేశం 2070కి అచీవ్ చేస్తున్నది. కానీ తమిళనాడు అంతకంటే ముందుగానే తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా చెప్పేసి తమిళనాడు చెప్పింది. ఇది కూడా మంచి టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏంటంటే కొన్ని ప్రణాళికలు, ఏ విధంగా ప్రణాళికలు, జిల్లా వారీగా ప్రణాళికలు వేయడం జరిగిందనమాట. ఓకేనా? సో పైలట్ జిల్లా డీకార్బనైజేషన్ అంటే కార్బన్ రకాలు తగ్గించాలి. వాటి కోసం ఏదైతే పునరుత్పాదక అంటే రెన్యూబుల్ ఎనర్జీస్ వాటిని, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ అంటారు వాటిని ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ప్రోత్సహించాలి. ప్రైవేట్ వెహికల్ కాకుండా ఒక బస్సును ప్రోత్సహిస్తే బస్సులో 60 మంది ప్రయాణం చేయవచ్చు. ఆ బస్సు ద్వారా ఏదైతే కాలుష్యాలు ఏవైతే రిలీజ్ అవుతాయో తక్కువ అవుతాయి. అదే 60 మంది బైక్లు అండ్ కార్లు వేసుకుని వెళ్తే ఎంత పొల్యూషన్ జరుగుతుంది, ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎంకరేజ్ చేయడం, అలాగే ఇండస్ట్రియల్ రిట్రోఫిట్లు అని పెట్టడం, ఇలాంటి వాటిని చూడడం వల్ల కానీ ముఖ్యమైన చర్యలు వీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మనం చెప్పచ్చు. దీని ద్వారా అంచనా ఫలితాలు ఏంటంటే వాళ్ళు ఈ 4 పైలట్లు ఏవైతున్నాయో 2050 నాటికి 92% ఉద్గాలు తగ్గించగలని చెప్పి అంచనా. ఏదైతే 4 జిల్లాలు ఉన్నాయో ఇంతవరకు తగ్గించవచ్చు. అలాగే ఏదైతే చిత్తడి నేలలు ఉన్నాయో ఆ చిత్తడి నేలలో 9 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ అనేది సేకరించగలిగే చిత్తడి నేల వల్ల వీళ్ళంటే చాలా ఎక్కువ కార్బన్ పీల్చుకోవడం వల్ల గాలిలో ఉన్న కార్బన్ శాతం తగ్గడం వల్ల
గ్లోబల్ అంటే భూమి ఉష్ణోగ్రత అనేది పెరగకుండా ఉంటుంది. మనం ఏదైతే ప్యారిస్ అగ్రిమెంట్‌లో మాట్లాడుకున్నామో, టార్గెట్ పెట్టుకున్నామో, అంటే వీలైతే 2% ఆఫ్ ప్రీ ఇండస్ట్రియల్ కన్నా అంతకన్నా తగ్గించాలి. ఇంకా వీలైతే 1.5 డిగ్రీస్‌కి మనం తగ్గించాలని పెట్టుకున్నాం కదా! ఎండ్ ఆఫ్ ది సెంచరీలో. దానికి తగ్గట్టుగా ఉన్నప్పుడు ఎక్కువ CO2 అబ్జర్వ్ చేసుకునే వీటిని చిత్తడి నేలని చెట్లు ప్రోత్సహిస్తే గాలిలో ఉన్న CO2 తగ్గినప్పుడు మనకు తగ్గే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అలాగే వీళ్ళు కూడా అంటే ఒక్కొక్క రంగానికి జిల్లా విభిన్న టార్గెట్లు ఇచ్చారు. ఎందుకంటే నీలగిరి, కోయంబత్తూర్‌లో ఎక్కువ గృహ ఎనర్జీ. ఎందుకంటే అది నీలగిరి బయోస్ఫియర్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి, బయోడైవర్సిటీ ఏరియా కాబట్టి అక్కడ పరిశ్రమలు తక్కువుంటాయి. కానీ ఏదైతే గృహాలున్నాయో వాటి వల్ల వచ్చే ఎనర్జీ అనేది తక్కువుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి కూడా అక్కడ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే రామనాథపురంలో ఏముంటది పరిశ్రమలు ఎక్కువుంటాయి. సో దాని దగ్గర అక్కడ టార్గెట్ పెట్టారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ జిల్లాలో ఆ జిల్లాకి తగ్గట్టుగా అందరికి ఒకేలాగా టార్గెట్ కాకుండా జిల్లాలకు తగ్గట్టుగా అనేది తీసుకోవడం జరిగింది. ఇది మనం మెయిన్‌గా చెప్పుకోవాలి. అలాగే ఏదైతే ఉందో రీసెంట్‌గా మనకి అడాప్టేషన్ అంటే ప్రమాద అంచనా వేసి అనుసరించాలి. ఎందుకు? మనకి జనరల్‌గా ఇలాంటి చర్యలు లేకపోతే వేడి రోజులు పెరిగి 90% పెరగడం వల్ల ఎక్కువ నీలగిరిలో కొండ చర్యలు ల్యాండ్ స్లైడ్స్ అంటారు. ఇలాంటి ల్యాండ్ స్లైడ్స్ గానీ, ఫ్లడ్స్ గానీ వచ్చే ఛాన్స్ దాన్ని ఏమంటారు కొండ చర్యలు విడిపోవడం అంటారు. లేదా ఫ్లడ్స్ అంటారు. వరదలు అంటారు. అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంది. వాటిని తగ్గించడానికి కూడా దోహదపడుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇది మీరు మెయిన్‌గా ఏంటంటే అక్కడ ఆ పర్టిక్యులర్ ఏదైతే ఉందో తమిళనాడు సంబంధించింది కాబట్టి మీరు జనరల్‌గా ఏం చేయొచ్చంటే వేరే రాష్ట్రాల్లో గానీ, దేశంలో గానీ ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు అనే దానికి వీళ్ళకి ఉదాహరణగా యాక్ట్ చేశారని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో తీసుకున్న కొన్ని ఏదైతే మెజర్స్ ఉన్నాయో వాటిని మనం ఉపయోగించొచ్చని చెప్పేసి మనకు వే ఫార్వర్డ్‌లో మనం మెన్షన్ చేయవచ్చనమాట. ఓకేనా? అది దీంట్లో చూడాల్సిన అవసరం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అలాగే తమిళనాడులో ఈ క్వెషన్ అంటే మాక్సిమం స్టేట్ స్పెసిఫిక్‌గా మనకు రాదు. ఎవరైనా సరే తమిళనాడు స్టేట్ పీఎస్ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళకి ఇంపార్టెంట్ అవుతుంది. రిమైనింగ్ వరకు నార్మల్ థింగే. మనం జస్ట్ ఏంటంటే క్వెషన్ చూసి ఏ విధంగా రాయొచ్చు అనేది ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం మీకు తీసుకొచ్చామనమాట. అది ఆ 2 మనం జనరల్‌గా చెప్పుకునేది. ఇప్పుడు ప్రిలిమ్స్ ఆర్టికల్స్‌లోకి వెళ్దాం. ప్రిలిమ్స్ ఆర్టికల్స్‌లో మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే సీజే టు డీల్ విత్ ద క్లెయిమ్ దట్ హైకోర్ట్ జడ్జ్ అప్రోచ్డ్ ది ఎన్‌సీఎల్ఏటీ మెంబర్ ఆన్ ఆర్డర్. అంటే ఏంటంటే ఇది సింపుల్‌గా చెప్పాలంటే ఏదైతే నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రిబ్యునల్ అంటే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో కంపెనీల మధ్య గొడవలు ఏదైతే ఉన్నాయో వాటి పరిష్కారం కోసం మనం ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఆ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ వచ్చే గొడవలన్నిటిని చూసేది నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రిబ్యునల్. నేషనల్ కంపెనీ లా అంటే 2 కంపెనీల మధ్య ఏదైతే నీకు జరిగిందో అలాంటి గొడవలన్నిటిని ఆపడానికి వాటికన్నిటికి ఎన్‌సీఎల్ఏని పెట్టడం జరిగింది. అయితే ఒక జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి అనే అతను ఈ ఎన్‌సీఎల్ఏటీలో ఉన్న జడ్జికి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా ఆ పర్టిక్యులర్ కేసులో ఒక పర్టిక్యులర్ పార్టీకి సపోర్ట్‌గా నువ్వు తీర్పు ఇవ్వని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కంప్లీట్‌గా న్యాయ వ్యవస్థలోనే వాళ్ళు న్యాయం చేయాల్సిన ఆ పర్టిక్యులర్ ఏదైతే ఉందో దానికి కంప్లీట్‌గా విరుద్ధంగా ఉందని చెప్పేసి న్యాయ వ్యవస్థలో జవాబీదారీతనం లోపిస్తుందని చెప్పేసి దీని బాగా అర్థమవుతుంది. సో దాన్నే మనం చూసుకుందాం ఇక్కడ. అయితే ఎన్‌సీఎల్ఏటీ చెన్నై బ్రాంచ్ ఉందో అదే ఉత్తరాఖండ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉండేవారు. ఒక కేసు విధానం తప్పించుంటూ ఒక ముఖ్యమైన నమోదు చేసిన తర్వాత అంటే దాన్ని ఏమేం చేశారంటే వాట్సాప్ మెసేజ్ సందేశం పంపించి ఈ వాట్సాప్ సందేశం ద్వారా ఒక పర్టిక్యులర్ పక్షానికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా నీకు కోర్టులో ఉన్న జడ్జిస్ అలా బిహేవ్ చేస్తే న్యాయం ఎలా జరుగుతుంది ఇండియాలో? ఓకేనా? దానిలో ఏంటంటే న్యాయస్థానాల్లో జవాబీదారీతనం లోపించడం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. వాళ్ళకి స్వతంత్రత కావాలి. ఎందుకు? ఇండిపెండెంట్‌గా పని చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు న్యాయం ప్రొవైడ్ చేయడం కోసం ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఎగ్జిక్యూటివ్ గానీ, పార్లమెంట్ గానీ, గవర్నమెంట్ గానీ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఉండకూడదని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన స్వతంత్రత గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కువ స్వతంత్రత తీసుకోవడం వలన ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దానిపైన మన న్యాయ వ్యవస్థ పైన పీపుల్‌కి నమ్మకమైన భరోసా తగ్గిపోతుందని చెప్పేసి
నాకు దీన్ని బట్టి అనిపిస్తుంది అనమాట. అది చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్లో. దీనిలో ఏంటంటే వాళ్ళు నైతికత, వాళ్ళు న్యాయ వ్యవస్థ సమగ్రతకు సంబంధించిన అంశం ఇది. అలాంటి చూసేందుకు అందుకని దీన్ని సీజే గారు చూసుకున్నారనమాట. సుప్రీంకోర్టు ఎందుకు జడ్జ్ చేసిందంటే వాళ్ళు ఏదైతే అత్యంత ప్రజాప్రతినిధి గలదని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం కదా, మన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాంట్లో ఎలాంటి జరుగుతుందని చెప్పేసి దానికి తగ్గట్టుగా వీళ్ళు కేసు టేకప్ చేయడం జరిగింది. చూస్తున్నారు. దాన్ని చూసినట్టయితే కోర్టు అభిప్రాయం ప్రకారంగా ఎన్సీఆర్ నాశనం ప్రకారం ఆందోళనను సీజీ తప్పకుండా పరిలోకి తీసుకొని చూసుకొని చెప్పాము. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ ఏంటంటే వాళ్ళ యొక్క న్యాయ స్వతంత్రత, జ్యుడిషియల్ ఇండిపెండెన్సీ వర్సెస్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ, ఈ రెండు మీద కాన్సెప్ట్ అనమాట. అంటే వాళ్ళకి కావాల్సిన ఇండిపెండెన్సీ వాళ్ళకు ఉంది, కానీ దాన్ని తగ్గట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ జవాబుదారీ లోపించడం వల్ల కొన్ని పక్షాలకి వాళ్ళు తీర్పులు ఇచ్చి కరప్షన్ వల్ల పాల్పడుతున్నారని చెప్పేసి మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటాను. అది ఆర్టికల్ వచ్చింది. మనకి జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కూడా మనం పాలిటీలో స్టాటిక్ పార్ట్ డిస్కస్ చేసుకున్నట్టయితే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లోను, అలా ఆర్టికల్ 2117లోను సుప్రీంకోర్టు మరియు న్యాయమూర్తులు తప్పుడు ప్రవర్తన లేదా అసమర్థత నిరూపణ అయితే ఇంపీచ్మెంట్ ద్వారా తొలగించే ప్రక్రియ నిర్వర్తిస్తుంది. అంటే ఏంటి, వీటి ప్రకారం ఏ విధంగా పార్లమెంట్కి మెయిన్గా ఇనిషియేట్ ఏంటంటే పార్లమెంట్లో ఇది ప్రొడ్యూస్ చేసినప్పుడు పార్లమెంట్లో దీనిపైన ఏ విధంగా వాళ్ళు తొలగించేది ఉంది ఆ ప్రక్రియ మెన్షన్ చేసి ఉంది. ఆ ప్రక్రియ ప్రకారం ఇది క్లిష్టమైన అరుదంగా ఉపయోగించాలి. ఇన్ హౌస్ ప్రొసీజర్ ముందు ఎస్టాబ్లిష్ చేశారు 1997లో. ఆ తర్వాత సీజీ ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీ చేయబోతుంది. ఇది రాజ్యాంగం లేదు కానీ న్యాయ వ్యవస్థ స్వయంగా రూపొందించిన అంతర్గత నియమావళి అది. కాకపోతే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటామంటే దీనివల్ల కోడ్ ఆఫ్ ఎథిక్స్, నైతికత అనేది వీళ్ళు పాటించాలి. నైతికత పాటించకపోవడం వల్ల ఆల్రెడీ సుప్రీంకోర్టు పైన అనే న్యాయస్థానాల పైన ప్రజలకున్న భరోసా తగ్గిపోతుంది. సో దాన్ని కాపాడడానికి వాళ్ళ స్వతంత్రం ఉండాలి, దాని జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఉన్నా వాళ్ళు న్యాయ నైతికతతో వ్యవహరించాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఇది జనరల్గా మనం చూసుకున్నట్టయితే. ఓకేనా, దీని తగ్గట్టు క్వశ్చన్ వచ్చి చూడండి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఏదైతే ఈ యొక్క జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఉందో దాని ప్రకారంగా చేసింది. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒకవేళ జ్యుడిషియర్లో ఎవరైనా సరే జడ్జి తప్పు చేసినట్టయితే తనని ఏ విధంగా తనని రిమూవ్ చేయొచ్చు అనే ప్రక్రియ మనం డిస్కస్ చేసుకుందాం. అది చూసుకున్నట్టయితే మీకు దాన్ని ఇంపీచ్మెంట్ చెప్పాం కదా, ఆ ఇంపీచ్మెంట్ ఏ విధంగా ఉంటుందో డిస్కస్ చేద్దాం. దాంట్లో చూసుకున్నట్టయితే మీ ప్రజెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే హైకోర్టు జడ్జి మీద కానీ అలాగే సుప్రీంకోర్టు జడ్జి మీద కానీ ఏమైనా ఆరోపణలు ఉన్నట్టయితే మొదట దానిని రాజ్యసభలో కానీ లేదా లోక్సభలో కానీ ప్రస్తుతం ఏమవుతుందంటే దానిని ప్రవేశపెట్టాలి. వాళ్ళని రిమూవ్ చేయడానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. లోక్సభకి అయితే మినిమం 100 మంది, రాజ్యసభకి అయితే 50 మంది ప్రవేశపెట్టాలి. వీళ్ళు పెట్టిన తర్వాత దీనిని ఖచ్చితంగా ఆమోదించాలి. దీనిని ఆ స్పీకర్ కానీ సభాపతి ఐదర్ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ దాన్ని ఆమోదించాలి. ఆమోదించకపోయినా అది ఆగిపోతుంది. ఆమోదించిన తర్వాత రిజర్వ్ చేస్తూ 3 జడ్జ్ బెంచ్ కమిటీకి ఏదైతే ఉందో ఆ 3 జడ్జ్ బెంచ్ కమిటీకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇన్ హౌస్ ప్రొసీడింగ్లో ఏం చేశారు, వెదర్ తను ఇన్వాల్వ్ అయ్యాడున్నాడా లేదా అన్నట్టుగా తను ఏంటంటే వాళ్ళు ఒక ఇనీషియల్ అనాలిసిస్ అని విచారణ జరపాలి. ఆ విచారణలో వాళ్ళు ఓకే అన్నట్టయితే మాత్రం ఆ తర్వాత అది నెక్స్ట్ మళ్ళీ పార్లమెంట్కి వస్తుంది. పార్లమెంట్ సేమ్ సెషన్ మారిపోయిన తర్వాత సేమ్ సెషన్లో బోత్ ఇన్ రాజ్యసభ అండ్ లోక్సభలో 2/3 అండ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్తో వాళ్ళు స్పెషల్ మెజారిటీతో అబ్సల్యూట్ మెజారిటీ ప్లస్ 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్తో వాళ్ళు పాస్ చేసి లోక్సభలో సపరేట్గా రాజ్యసభలో సపరేట్గా వాళ్ళు చేస్తే ఆ తర్వాత దాని ప్రెసిడెంట్ సంతకం పెడితే ఆటోమేటిక్గా ఇది ఫీల్ అయిపోయినట్టే అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ఈ విధంగా మన దేంట్లోనో జ్యుడిషియల్ ఏదైతుందో న్యాయమూర్తులు ఏ విధంగా తొలగిస్తామని చెప్పేసి అది మనం ఇక్కడ ప్రాసెస్ అనమాట. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని ఏ విధంగా పాటిస్తున్నాం ఆ ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ మనం చూసుకున్నట్టయితే
డేటా ప్రైవసీ లా కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ 2 years ఆఫ్టర్ పార్లమెంట్ ఎప్పుడు అన్నారు. ఈ డేటా ప్రైవసీ నాకు ఆల్రెడీ చెప్పాను మీకు. ఏదైతే ప్రస్తుతాన్ని మనం మాట్లాడుకుంటున్నామో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కును ఐఓటీ జరిగింది, కంప్యూటర్ ద్వారా జరిగింది. 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో, మూడవ పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉందో, అది ఏదైతే మన యొక్క వాహనాలు ఉన్నాయో, ఆటోమొబైల్స్ కానీ, వాహనాలు కానీ, పరిశ్రమలు కానీ, వాటి ప్రకారం వచ్చింది. ఆ సిచ్యువేషన్లో జనరల్గా ఏమన్నారంటే, ఏదైతే అప్పుడు మూల ఇంధనాలు ఉన్నాయో అవి వాటిని నడిపించే మెయిన్ ఇంధనాలుగా చెప్పుకున్నారు. ఈ 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదో ఉందో, 4th అండ్ 5th రెవల్యూషన్, వీటిలో మెయిన్ డేటా ఏదైతే మనం ప్రొడ్యూస్ చేస్తామో ఆ డేటా ఈజ్ ద న్యూ గోల్డ్ అని చెప్పొచ్చు, న్యూ ఆయిల్ అని చెప్పొచ్చు. న్యూ ఆయిల్ అంటే ఏంటి? ఏదైతే 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వాహనాలను నడపడానికి మనకి దోహదపడిందో ఏది? ఫ్యూయల్స్. అలాగే ఈ 5th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మన పరిశ్రమలు నడవడానికి డేటా అనేది ఏదైతే ఉందో, ఈ డేటా అనేది దోహదపడుతుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. అంటే ఏం చెప్పారంటే, డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డేటా ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్, గోప్యత అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని 2017లో కేఎస్ పుట్టుస్వామి కేసులో, కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో కంప్లీట్గా ఏం జరిగిందంటే, ఈ పర్టికులర్ కేసులో డేటా గోప్యత, దాన్నే డేటా ప్రైవసీ, డేటా ప్రైవసీ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21కి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఇస్తుంది. అంతేనే కదా, ఈ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఏదైతే ఉందో అండ్ పర్సనల్ చాయిస్ గురించి మాట్లాడుతుంది. ఇది మొత్తం ఏదైతే మన రాజ్యాంగంలో మనకున్న ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాథమిక హక్కులన్నింటిలోనూ వెరీ వెరీ చాలా చాలా ముఖ్యమైన ఆర్టికల్ ఇది. మన రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది. సో ఒక మనిషి యొక్క పర్సనల్ లైఫ్ కూడా సహాయపడాలంటే డేటా గోప్యత కూడా దాంట్లో చాలా చాలా అవసరం అని చెప్పేసి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. దానికి తగ్గట్టుగా కేఎస్ పుట్టుస్వామి కేసులో ఏదైతే డేటా ప్రైవసీ ఆర్టికల్ 21 పట్టుకున్నామో, దానికి తగ్గట్టు ఇండియాలో పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడం కోసం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, డిపిడిటి యాక్ట్ అంటాం మనం, చెప్పుకున్నాం కదా. చెప్పుకున్నాంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, డిపిడిపి యాక్ట్ అంటాము. ఈ డిపిడిపి యాక్ట్ అనేది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. ఇది జనరల్గా మనం డిపిడిపి యాక్ట్ అంటాం, 2023లో పాస్ చేశారు. దేనికోసం? మన యొక్క డేటా గోప్యతను కాపాడడానికి కోసం, దానికోసం చేశారనమాట. ఈ చట్టం ప్రకారం మనకు కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ చట్టం 2023 తెచ్చిన తర్వాత ఇప్పుడు అమల్లోకి వచ్చింది. దీంట్లోకి మెయిన్ భారత పౌరుల డేటా గోప్యతను రక్షించడానికి రూపొందించిన మొదటి చట్టపరమైన వ్యవస్థగా ఇది చెప్పచ్చు. అది చెప్పాయి కదా, 2016లో కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గోప్యత ఏదైతే ఉందో, డేటా గోప్యత అనేది ఆర్టికల్ 21 కింద వచ్చిన మౌలిక హక్కుగా గుర్తించబడింది. అయితే దీని ప్రకారంగా డేటా రక్షణ, అలాగే డేటాని ఏ విధంగా వినియోగం చేయాలి, దాన్ని ఏ విధంగా నిర్వహణ చేయాలి అనే బాధ్యత కోసం కొత్త వాటిని ఈ యాక్ట్ల ప్రకారం చేయడం జరిగింది. దాంట్లో ఎవరెవరైతే డేటాని ప్రొడ్యూస్ చేస్తారో, అంటే మనలాంటి వాళ్ళు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు నేను కంటెంట్ చేస్తున్నా అంటే యూట్యూబ్ ఏదో హిందూ ఉందో, హిందూ న్యూస్ అనాలిసిస్ని మీకు తెలుగులో చెప్తున్నా. సో ఇది తెలుగులో చెప్పడం వల్ల ఈరోజు నేను కొంత కంటెంట్ని క్రియేట్ చేశాను. ఇలాంటి కంటెంట్ అనేది వేరే వాళ్ళు దీన్ని దొంగలించకుండా ఇది నేనే యూజ్ చేసుకునేలాగా ఏంటి, దీనివల్ల ప్రతిసారి కొంత డేటా, అలాగే మనం వాడే సామాజిక మాధ్యమంలో ఉన్న యాప్లు ఏదైతే ఉన్నాయో, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, స్నాప్చాట్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, వాటిలో కూడా మనం కొంత డేటా ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేస్తాం. దీనినే ఏమంటే ప్రజలు ఏదైతే వాళ్ళని డేటా ప్రిన్సిపల్స్ అంటారు. వాళ్ళకి ఈ చట్టం ద్వారా
తన వ్యక్తిగత డేటాని చూడడానికి, అలాగే సవరించడానికి, అలాగే తొలగించడానికి ఇచ్చిన అనుమతిని ఇచ్చిన వెంటనే వెనక్కి తీసుకోవడానికి హక్కులు పొందుతారు. అంటే దాని మీనింగ్ ఏంటి? రేపు పొద్దున నేను ఒక డేటా ప్రొడ్యూస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వీడియో చేశాను. అది సోషల్ మీడియా మాధ్యమాల్లో అవుతుంది. తర్వాత నేను అది నాకు నచ్చక వద్దులే ఈ వీడియో వద్దని చెప్పి నేను డిలీట్ చేసేస్తే ఇది అన్నిట్లో డిలీట్ అయిపోవాలి. దాన్ని తొలగించాలన్నా, సవరించాలన్నా ఇలాంటి అనుమతి అనేది డేటా ప్రిన్సిపల్‌కి ఉండాలని చెప్పేసి చెప్పారు. డేటా ఫిడ్యూసరీస్ అంటే ఎవరైతే డేటాని సేకరిస్తారో ఆ సంస్థలని డేటా ఫిడ్యూసరీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టా గాని, ట్విట్టర్ గాని, ఫేస్‌బుక్ గాని, అలాగే నీకు వాట్సాప్ గాని, స్నాప్‌చాట్ గాని, యూట్యూబ్, మేజర్‌గా యూట్యూబ్ ఇవన్నీ డేటా ఫిడ్యూసరీస్ అంటారు. వాళ్ళు డేటాని సేకరిస్తారు. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక టెక్నాలజీ ప్రకారం కంప్యూటర్ టెక్నాలజీ పడుతున్న ఒక పెద్ద ఛానల్ అది. యూట్యూబ్ అనేది కొత్తగా డేటా తక్కువ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఎవరెవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు యూట్యూబ్లో ఎక్కువ డేటా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందుకని వాళ్ళని డేటా ప్రిన్సిపల్స్ అంటారు. డేటా ఫిడ్యూసరీ అని చెప్పేసి యూట్యూబ్ వాటిని చెప్పడం జరుగుతుంది. అయితే వాటిపైన కూడా కొన్ని బాధ్యతలు అనేది పెట్టడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ బాధ్యతలు మీకు చెప్తాను చూడండి. చాలా 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 ఇంపార్టెంట్. దీని ప్రకారం ఏంటంటే సంస్థ అనేది డేటాని భద్రతగా నిర్వహించాలి. అంతే కదా, వాళ్ళ దగ్గర చాలా భద్రంగా డేటా ఉండాలి. డేటా లీకులు నివారించాలి. ఎందుకు? ఎక్కడ యూట్యూబ్లో ప్రొడ్యూస్ చేసిన డేటా ఇన్స్టాలో కానీ వేరే దగ్గర సర్క్యులేట్ అవ్వకూడదు. ఆ విధంగా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఇష్టం లేని కంటెంట్ ఏదైనా ప్రొడ్యూస్ అయితే అది తనకు తెలియకుండా వేరే మాధ్యమాల్లో ఈజీగా ప్రచారం జరిగే ఛాన్స్ ఉంది. అందుకోసం ఎవరెవరైతే సిగ్నిఫికెంట్ ఫిడ్యూసరీస్ ఉన్నారో అంటే ఏంటి, చాలా ఇంపార్టెంట్ అనమాట. మామూలు ఫిడ్యూసరీస్ అంటే చాలా యాప్ల్లో మనం డేటా ప్రొడ్యూస్ చేస్తాం. సిగ్నిఫికెంట్ అంటే ఎక్కువ మంది యూజ్ చేసే వాటిని సిగ్నిఫికెంట్ డేటా ఫిడ్యూసరీస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటివి అనమాట. ఇవి అందరూ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి సిగ్నిఫికెంట్ ఫిడ్యూసరీస్ అంటారు. ఇటువంటి సిగ్నిఫికెంట్ ఫిడ్యూసరీస్కు వాళ్ళకి మనం జనరల్గా ఖచ్చితంగా వాళ్ళు డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్ని పెట్టాలి. అంటే DPOని పెట్టాలి. ఇతని చర్య ఏంటంటే డేటాని భద్రతంగా ఉండడం కోసం ఖచ్చితంగా పెట్టాల్సి ఉంది. అలాగే వాళ్ళు 2026 కల్లా ఏదైతే ఉన్నాయో ఈ యాక్ట్లో ప్రకారం ఏదైతే చట్టంలో ప్రవధించిన అంశాలు అనేది వాళ్ళు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇండియా డేటా ప్రొటెక్షన్ బోర్డ్, ఈ డేటా ప్రొటెక్షన్ అనేది ఇండియాలో డేటా లీక్లు అవుతున్నాయి అనుకోండి, అలాంటి ఫిర్యాదులను శిక్షలపై విచారణ చేయడానికి ఏర్పాటు చేసిన చట్టబద్ధ సంస్థ ఇది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా డేటా ప్రొటెక్షన్ బోర్డు ఏ యాక్ట్ ప్రకారం ఎస్టాబ్లిష్ చేశారు? DPDP యాక్ట్. ఏదైతే మనం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చింది అనమాట ఇది చట్టము. దీన్ని ఎవరి పరిధిలో వస్తుంది? ఇది ఎలక్ట్రానిక్స్ మరియు IT మంత్రిత్వ శాఖ, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది కదా, మీటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మీటీ కింద వస్తుందన్నమాట ఇది. ఇక ఇంకోటి ఏంటంటే ఏదైతే డేటా ఫిడ్యూసరీస్ ఉన్నారో ఈ డేటా ఫిడ్యూసరీస్ అనేవాళ్ళు జనరల్గా వాళ్ళు చేసిన ఏదైతే వాళ్ళు డేటాని భద్రంగా ఉంచడమే కాకుండా ఎటువంటి ఫిర్యాదులు చేసినా సరే ఆ ఫిర్యాదులకి త్వరితగతిన దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యి, అంతే విధంగా వాళ్ళు ఆ డేటాని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా లీక్ అవ్వడం వల్ల మన డేటా గోప్యత దెబ్బతింది అనుకుందాం. దానివల్ల సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తి పైన లైంగిక దాడి జరిగిన, అలాంటి ఇంకేదైనా వాళ్ళపైన వాళ్ళ యొక్క డిగ్నిటీని ఎఫెక్ట్ చేసే విధంగా ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా కంటెంట్ కానీ డేటా కానీ బయటికి రిలీజ్ అయితే వాటికి సంబంధించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి 24 గంటల లోపల దానివల్ల నివారించాలి. అలాగే నార్మల్ ఇంకేదైనా డేటా ఉన్నట్టయితే దాన్ని
72 అవర్స్‌లో అయ్యి 15 రోజుల్లో దాన్ని వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. చర్య తీసుకోవాలి. ఈ విధంగా సిగ్నిఫికెంట్ ఫిడ్యూషరీస్ పైన కూడా ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డేటాని స్టోర్ చేసే విధంగా ఏదైతే ఇండియాకి సంబంధించిన స్నేహబంధం కలిగిన దేశాలు ఉంటాయో వాటిలో నువ్వు డేటా సెంటర్స్ చాలా వరకు ఇండియాలోనే డేటా సెంటర్స్ పెట్టాలని చెప్పి అన్నారు. దానికి ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, పరిస్థితులు అనుకూలవంతం అని చెప్పి వాళ్ళు చెప్పడంతో దానికి తగ్గట్టుగా ఏం జరిగిందంటే ఇది వీళ్ళు వేరే కంట్రీలు పెట్టినా సరే ఆ స్నేహబంధమైన ఏదైతే ఇండియాతో స్నేహపూర్వకంగా ఉన్నారో అటువంటి దేశాలలో పెట్టాల్సిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. సో ఇటువంటి అంశాలు అనేది దీంట్లో మెన్షన్ చేసుకున్నారు. కాకపోతే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ఏజెన్సీలకు కానీ వాటి జాతీయ భద్రత చట్టం ప్రజాశాంతి వీటి ప్రకారంగా ఏంటంటే ఆర్టీఐ చట్టాలు కూడా సంతృప్తిస్తూ వీటి ప్రకారంగా ఇటువంటి ఎక్సెప్షన్ కింద నువ్వేం చేస్తావు అంటే డేటా అనేది జాతీయ భద్రత సంబంధించి నువ్వు దాన్ని పబ్లిష్ చేయడానికి అలాగే స్ప్రెడ్ చేయడానికి కూడా లేదన్న విధంగా. అలాగే ఎప్పుడెప్పుడైతే ప్రభుత్వ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో అవి రిక్వెస్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ డేటా కానీ వీడియో కానీ ఇలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి సర్క్యులేట్ అవుతున్నప్పుడు అది మన దేశ జాతీయ భద్రతకు కానీ అలాగే ప్రజాశాంతికి కానీ చట్టవాటికి కానీ వీటికి అవి ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నాయి అన్నట్టయితే మాత్రం ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పగానే ఇమీడియట్గా ఈ డేటా ఫిడ్యూషరీస్ అనే వాళ్ళు దాన్ని డిలీట్ చేయాలి అన్నమాట. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వన్ ప్రొవిజన్. అంతేనే కాదా ఆ డేటా కోసం ఏంటి ఎవరైతే డేటా ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకే దానిపైన హక్కు ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక కంటెంట్ నేను పెడితే ఆ యూట్యూబ్లో ఆ కంటెంట్ అనేది నేనే వాడుకోవాలి, అంటే నేనే దాన్ని ఉండాలి. కానీ దాని గురించి అందరూ చూసినా సరే అది దానిపైన సర్వహక్కు నాకు ఉండాలి. కానీ ఒకవేళ అటువంటి వీడియో నేను చేసినప్పుడు అది మన జాతీయ భద్రత ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రీసెంట్గా మనం టెర్రర్ అటాక్స్ గట్రా చూస్తున్నాం. ఇటువంటి టెర్రర్ అటాక్స్లో గట్రా చాలామంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లోనే ప్రజలను మత విద్వేష చర్యలకు దారి తీసేలాగా వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. ఇటువంటి మత విద్వేష చర్యలు రెచ్చగొట్టి ప్రజల్లోనూ మన ప్రజాశాంతిని దెబ్బతీసే విధంగా వాళ్ళు వీడియోలు చేస్తున్నారు. అటువంటి వీడియోలు అనేవి ఒకవేళ నేను ప్రొడ్యూస్ చేసినా సరే జాతీయ భద్రతకు అది ఇబ్బంది పెట్టినట్టయితే మాత్రం అది వాళ్ళు వెంటనే డిలీట్ చేయాలి. ఎవరి బేసి ఈ డేటా ప్రిన్సిపల్ పర్మిషన్ లేకపోయినా సరే డేటా ఫిడ్యూషరీ అనే వాళ్ళు దాన్ని డిలీట్ చేయాలన్నమాట. సో ఇటువంటి అంశాలు అనేది మనం ఏంటంటే జనరల్గా దీంట్లో పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, సో అది మనం చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కన్సల్ట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుమతించుకొని డేటాని తొలగింపు కోరగలరు. ఎవరైతే ఉన్నారో సపోజ్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళు ఇమీడియట్గా తీయడానికి ఉంటుంది. అలాగే ఎవరైతే టైం లైన్ ఇచ్చింది అనమాట మొదటిసారిగా పెద్ద టెక్ కంపెనీ ఎవరైతే ఉన్నాయో మే 2 నాటికి అన్ని అనుమతులు అనుసరించాలని చెప్పి అనుసరణ లోపల లేదా కలిగినప్పుడు శిక్షలు విధించబడతాయి అని వాళ్ళ మీద కూడా నీకు ఏంటంటే యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. డిజిటల్ హక్కుల నేపథ్యంలో భారతదేశంలో ఇది మొదటి బలమైన డేటా గోప్య చట్టం. ఇది యూరోప్లో ఆల్రెడీ జీడీపీఆర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఈ జీడీపీఆర్ ప్రిన్సిపల్ దానికి అనుగుణంగా భారతదేశంలో కూడా తీసుకొచ్చారనమాట ఇది. సో దీని ప్రకారంగా మన దేశంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆర్టీఐ పరిమితులు కానీ ఈ డిబిబిఏ స్వతంత్ర నిర్ణయాలు కానీ అలాగే కొన్ని మినహాయింపుల మీద తప్పించి మన డేటాని పర్సనల్ డేటాని కాపాడే విధంగా మనకి తీసుకొచ్చిన ఒకటి చర్యగా మనం దీన్ని చెప్పచ్చు అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. 2023 ఆ టైంలోనే డిపిడిపి యాక్ట్ కోసం ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ దీనిపైన ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది. మళ్ళీ ఈ డేటా గోప్యత ఏ విధంగా ప్రస్తుతం ఈ చట్టం అమల్లోకి వచ్చినా సరే ఆ యాక్ట్ గురించి క్వశ్చన్ వచ్చింది. 2023లో వచ్చింది కదా, ఆ పేజ్లో క్వశ్చన్ వచ్చింది. ఇది 23లో కానీ 24లో వచ్చింది. మళ్ళీ ఈ యాక్ట్ ఇప్పుడు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ యాక్ట్ ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది, ఇండియాలో డేటా గోప్యతను కాపాడడానికి ఏ విధంగా సహాయపడింది అనే క్వశ్చన్ అనేది ఖచ్చితంగా మెయిన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది.
సో దీనికి డీటెయిల్గా చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో ప్రిలియర్ క్వశ్చన్ చూద్దాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రశ్న ప్రకారం వచ్చిందని కింద ప్రకటనలు సరైన చూడండి. ఇది ఫిర్యాదులు విచారించడానికి మరియు శిక్షలు విధించడానికి డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏర్పరిచింది, అంతేనే కాదు. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇది ప్రభుత్వ ఏజెన్సీలు డేటా ప్రాసెసింగ్ ఎటువంటి మినహాంపులు ఇవ్వలేదు. ఇప్పుడే చెప్పాను మినహాంపులు ఇచ్చిందని. జాతీయ భద్రత కానీ అలాగే నీకు ప్రజాశాంతి పబ్లిక్ ఆర్డర్ కానీ నేషనల్ సెక్యూరిటీ కానీ అలాంటి ఇబ్బందికరమైన డేటా నీకు ప్రచురమైతే వాటిని డేటా ప్రాసెసింగ్ వాళ్ళకి మినహాయింపులు ఇచ్చి వాటిని తీసే విధంగా నీకు జరిగిందనమాట. భారత ఏజెన్సీ ప్రభుత్వ ఏజెన్సీకి ఇచ్చారు, అది కూడా ఉంది. ఇది డేటా గోప్యతకి మౌలిక హక్కు. ఏ విధంగా ఇది ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు ప్రైవసీ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 21 ప్రకారంగా దీనికి డేటా గోప్యత, దాన్ని మనం డేటా ప్రైవసీ అంటాం కదా. ఈ డేటా ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 ప్రకారంగా రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో భాగం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుందాం. ఇండియా 9th వరస్ట్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వెదర్. ఇది ఎవరిచ్చారంటే దీన్ని ఏమంటారు అంటే క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అంటారు. ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే జర్మన్ వాచ్ అనే ఒక ఎన్జిఓ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మీకు వాతావరణ మార్పుల వల్ల దేశంలో ఏ విధంగా ప్రభావం చూపుతున్నాయి అని ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇది మెన్షన్ చేయాలి. సో దీని ప్రకారంగా ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది ఇండియా అనేది 9th మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్, అంటే 190 పైగా దేశాలు ఉన్న దీంట్లోన ఇండియా అనేది మోస్ట్ ఎఫెక్టెడ్, ఎక్కువ ప్రభావితం అనేది 9వ స్థానంలో ఉంది. ప్రభావితం జరిగింది అంటే వాతావరణ మార్పులకి మన దేశం అనేది ఎక్కువ ప్రభావితం జరిగి ఎక్కువ ఎఫెక్టెడ్ మనమే ప్రభావం జరిగి ఉండే ఛాన్స్ అని చెప్పేసి ఇది ప్రకారం జరిగిందనమాట. ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది జర్మన్ వాచ్ అనేది రిలీజ్ చేసింది, దాని ప్రకారం రిపోర్ట్ ఇది. ఓకేనా, ఇది కూడా చూడండి, దీన్ని మనం డిస్కస్ చేద్దాం క్లియర్ కట్గా. సో జర్మన్ వాచ్ ఏదైతే ఉందో అదొక ఎన్జిఓ, అది అంటే నా ప్రభుత్వ ఏదైనా ఆర్గనైజేషన్ కాకుండా ప్రభుత్వేతర ఆర్గనైజేషన్. ఇది తీసుకొచ్చిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం ఇది మొన్న జరుగుతుంది కదా బేలంలో. ఎక్కడ జరుగుతుంది? ఇది బ్రెజిల్లో బేలంలో జరుగుతుంది, అమెజాన్ ఫారెస్ట్ అడ్డా జరుగుతుంది కదా. ఈ జరుగుతున్న ఈ COP30లో ఇది ప్రకటించడం జరిగింది. మన దేశంలో ప్రస్తుతం జరిగిన వాతావరణ సంఘటనల వల్ల మన దేశం అనేది 9వ స్థానంలో ఉంది, ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, దీన్ని చూసుకున్నట్టయితే భారతదేశంలో వరుసగా వరదలు, ఎక్కువ సైక్లోన్స్, అలాగే కరువులు, తీవ్రమైన ఉష్ణ తరంగాలు అనేవి మనం సంభవిస్తున్నాయి. మనం ఆల్రెడీ దాన్ని చూసున్నాం. చాలా వరకు సైక్లోన్స్ కానీ వరదలు కానీ చాలా తీవ్రంగా వస్తున్నాయి, అంతేనా కదా. సో దానివల్ల మన దేశం ఏ విధంగా ఉందో అలాగే మన దేశంలో ఇటువంటి వాతావరణ మార్పులకి రావడానికి గల కొన్ని కారణాలు ఏంటి కూడా తను చెప్పడం జరిగింది, అది మనం డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో ఈ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది దేనికి పర్యావరణం కోసం తీసుకున్న జర్మన్ థింక్ ట్యాంక్ అనమాట. ఇది అది ప్రతిసారి రిలీజ్ చేస్తుంది. దాని డేటా బస్ చేసుకుని ముఖ్య సూచనలు ఏంటంటే ఎన్ని మరణాల సంఖ్య జరిగింది, ఎన్ని ప్రభావిత జనాభా ఎంత ఇబ్బంది పడ్డారు, ఆర్థిక నష్టాలు ఏ విధంగా జరిగాయి, అవన్నీ మనకి ఏంటంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, భారతదేశం ఎందుకు 9వ స్థానంలో ఉందనే కారణాలు, అలాగే వరదలు, అలాగే నీకు చక్రవాతాలు, కరువులు, తీవ్రమైన నష్టాలు, ఇవన్నీ మనం చూసుకున్నాం. ఓకేనా, అయితే దీనికి గల కారణాలు కూడా మనకి ఏంటంటే మనం చెప్పుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా అతను చెప్పిన ప్రకారం 8,32,000 మంది మరణాలు, అలాగే ఆల్మోస్ట్ 4.5 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగిందని చెప్పేసి ఈ జర్మన్ వాచ్ ఇచ్చిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ద్వారా చెప్పడం జరిగిందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. మీరు ఈ విధంగా ప్రాణ నష్టం ఎంత జరిగింది, అలాగే ఆర్థిక నష్టం ఎంత జరిగింది అనేది కూడా మీరు ఏంటంటే యూజ్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది అన్నమాట. భారతదేశం ఎందుకు అత్యంత ప్రమాదకరంగా 9వ స్థానంలో ఉండగల కారణాలు ఏంటని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్ ఏంటంటే మన యొక్క
భౌగోళిక స్థానం. మన భారతదేశం ఉన్న భూమిలో భారతదేశం ఉన్న ప్రెజెంట్ ఏదైతే భౌగోళిక స్థానం ఉందో, ఆ స్థానం వన్ ఆఫ్ ది కారణంగా చెప్పారు. ఎందుకంటే దీర్ఘకాలమైన తీరరేఖ మంచుంది. అలాగే హిమాలయాలున్నాయి. హిమాలయాల్లో ఏం జరుగుతుందంటే రీసెంట్‌గా మొన్న కూడా చెప్పాను. మొన్న ఏదైతే బ్రహ్మపుత్ర మరియు తీస్తా రివర్ పైన హిమాలయాలోకి ఏదైతే వాతావరణ మార్పుల వలన ఎక్కువ ఏదైతే ఉన్నాయో మంచు కరిగి ఎక్కువ వాటర్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటి ఫ్లడ్స్ అనేటికి దారితీసే అవకాశం ఉంది. నార్మల్ వర్షాలు కూడా తీవ్రంగా రావడం వల్ల వాటి వల్ల అత్యంత తీవ్రమైన వరదలు వస్తున్నాయి. వర్షం కూడాను ఒకే ప్లేస్‌లోనే ఎక్కువ వర్షం పడి వేరే ప్లేస్‌లోనే ఎడారీకరణంగా మారిపోతుంది. ఇది కూడా వనాది ప్రాంతంగా మనం చెప్పొచ్చు. ఏదైతే రాజస్థాన్ థార్ ఎడారి ఉందో, ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటాం. దాని యొక్క ఏరియా కూడా విస్తరించడం వల్ల ఇది కూడా అక్కడ అబ్జర్వ్ చేసామని చెప్పేసి మనం చెప్పొచ్చన్నమాట. అలాగే మనకి అధిక జనసాంద్రత. అలా చెప్పాం కదా! మన దేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక జనాభా కల దేశం. ఎక్కువ మంది జనాభా మన దేశంలో ఉండడం వల్ల ఆటోమేటిక్‌గా మన దేశంలో ఎక్కువ ప్రమాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉంది. ఏది వాతావరణ మార్పులకని చెప్పేసి మన యొక్క పాపులేషన్ కూడా వన్ ఆఫ్ ది కారణం కింద నేను చెప్పడం జరిగింది. అలాగే కాలమాన మార్పు ఏదైతే ఉందో తీవ్ర వాతావరణ సంఘటనలు వాటి తీవ్రత పెరుగుతున్నాయి. ఆ తీవ్రత పెరగడం వల్ల మన దేశంలో కూడా అదే ఓవరాల్‌గా పెరుగుతున్నా మన దేశంలో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అని చెప్పేసి ఒకటేంటి భౌగోళిక స్థానము, అధిక జనసాంద్రత, అలాగే కాలమాన మార్పులు వాటితో పాటుగా సామాజిక, ఆర్థిక అంశాలు కూడా చెప్పడం జరిగింది. అంటే మన దేశంలో ఉన్న పేదరికం, అలాగే తగిన మౌలిక వసతులు లేకపోవడం వల్ల తక్కువ అనువర్తన సామర్థ్యం. అంటే ఏంటి? కెపాసిటీ ఆఫ్ లెఫ్ట్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్. అంటే ఏదైనా ఒక సైక్లోన్ ఎఫెక్ట్ అయిందనుకోండి, సైక్లోన్ తీవ్రతను తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు కూడా పేదరికం వల్ల కొంత తక్కువ ఉంది అని చెప్పేసి కారణం వల్ల కూడా మనం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళ ఉన్నాం. అదే వేరే బాగా అభివృద్ధి చెందిన దేశాలు అనుకోండి, ఈ అనువర్తన సామర్థ్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మన దేశంలో తక్కువ ఉంది. బికాజ్ ఆఫ్ పేదరికం మరియు అన్ని ప్లేసుల్లోనూ మౌలిక వసతులు లేకపోవడం వల్ల అని చెప్పేసి చెప్పారు. సో ఈ 4 కారణాల వల్ల మన భారతదేశం అనేది వాతావరణ మార్పులు వచ్చినప్పుడు వాతావరణ మార్పులకు అనుగుణంగా మన దేశం అనేది ఎక్కువ ప్రభావం మన దేశం పైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పి అందుకే జర్మన్ వారు చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం మన దేశంలో 9వ స్థానంలో పెట్టడం అనేది జరిగిందని చెప్పొచ్చు. ఇంకా వాతావరణ మార్పుల వల్ల మన సరైన చర్యలు తీసుకోకపోతే ఇంకా ముందుకు వెళ్ళి మన ర్యాంక్ కడి ఇంకా అత్యంత తీవ్రంగా ప్రభావం కలిగే దేశంగా మన దేశం మారొచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓకేనా? భారతదేశంపై ప్రభావాలు చూసుకున్నట్టు ఇంప్లికేషన్ చూసుకున్నట్టయితే అభివృద్ధి సవాళ్ళు ఏదైతే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పెట్టుకున్నామో ఇటువంటి వాతావరణ మార్పుల వల్ల ఏదైతే సంఘటనలు చేసి మనకి ఆర్థిక భారీగా మన యొక్క నష్టాలు చేకూరుస్తాయో వీటి వలన మనం ఏదైతే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అవ్వడానికి కూడా మనకి ఆటంకాలు కలుగుతాయి. అలాగే ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ ప్రస్తుతానికున్న ఏదైతే వ్యవసాయం చేస్తున్నామో క్లైమేట్ చేంజ్ వల్ల ఈ పంటలు కూడా మార్పులు దిగుబడి తగ్గే ఛాన్స్ కూడా ఉంది. ఆ పంట దిగుబడి రావచ్చు, లేదంటే ఎక్కువ వరదల్లో కొట్టుకుపోవచ్చు. ఈ విధంగా మనకి ఉండాల్సిన పంట అందలేదనుకోండి, దానివల్ల వ్యవసాయం మరియు జీవనోపాధుల పైన కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అలాగే వేడి ఒత్తిడి వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతినొచ్చు. అలాగే నీటి ద్వారా వచ్చే వ్యాధులు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దేశం కాకుండా పాకిస్తాన్‌లో మొన్న లాస్ట్ ఇయర్ అనేది చాలా ఫ్లడ్స్ వచ్చాయి. ఆ సింధు అనేది ఇండస్ రివర్ ఉంది ఫ్లడ్. ఆ ఫ్లడ్స్ వల్ల ఆల్మోస్ట్ మోర్ దాన్ 30 డేస్ అనేవాళ్ళు ప్రజలనేవారు అలా నీటి మట్టాలను వరద ప్రభావితం ఉన్నారు. అలాంటప్పుడు ఆ బురద నీళ్ళని ఎన్నో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు చేరి ఆ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వల్ల కొత్త రకమైన వ్యాధులు కూడా వచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టిందనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇబ్బందిగా మనం చెప్పొచ్చు. అలాగే ఈ వలసల వల్ల కూడా మనకి ఏంటంటే వాతావరణం వల్ల అంతర్గత వలసలు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చాలా మూవ్ అవుతున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే ఎక్కువ ఇబ్బంది అని చెప్పొచ్చు. అలాగే ఆర్థిక నష్టం, అలాగే పరిశ్రమలకు వ్యవసాయ భారీ నష్టం జరుగుతుంది. ఎందుకంటే మౌలిక వసతులు లేనప్పుడు ఆర్థిక వసతులు జరిగి దానివల్ల వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ వాతావరణ మార్పుల వల్ల ఇండియా ఏ స్థానంలో ఉంది, అలాగే ఇండియాకి ఎందుకు ఇంత ప్రభావం చూపుతున్న గల కారణాలు కూడా డిస్కస్ చేసుకున్నాం.
అలాగే దానికి తగ్గట్టు ఎఫర్ట్స్ కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు యూపీఎస్సీ ప్రీవియస్ క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఏదైతే మనకి సింపుల్ క్వెషన్ అడిగితే కొన్ని సార్లు క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఎవరు రిలీజ్ చేస్తారు అనే క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఈ విధంగా ఈ నివేదికలో చక్రవాతాలు, వరదలు ఈ విధంగా వేరే క్వెషన్ ఇంకా డీప్‌గా వెళ్లి అడిగే ఛాన్స్ ఉంది దాంట్లో. ఈ విధంగా వరదలు, చక్రవాతాలు, వేడి తరంగాలు వంటి తీవ్రమైన వాతావరణ సంఘటన ప్రభావం ఆధారంగా దేశాలకు ర్యాంక్ చేస్తుందని చెప్పాం. అది కరెక్టే కదా! ఇండియాలో టాప్ 10 ప్రవాహ దేశంగా ఉందని చెప్పుకున్నాం. అంతే కదా! దాని తర్వాత జర్మన్ వాచ్ అనేది యూఎన్‌ఈపీ కింద పనిచేస్తుందన్నారు. అది యూఎన్ పనిచేస్తుందా? కాదు. అది స్వతంత్రంగా పనిచేస్తున్న సంస్థ అది. యూఎన్‌ఈపీకి సంబంధించింది కాదు. సో, ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ చెప్పొచ్చు. సో, అది స్వతంత్రంగా పనిచేస్తున్న సంస్థ. అలాగే ఇండియా అనే టాప్ 10 ఏ ప్లేస్‌లో ఉంది మనం? 9థ్ ప్లేస్‌లో ఉన్నాం. సో, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అలాగే వాటి వల్ల మన దేశం ప్రభావం చూపుతుందని ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి 1 అండ్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చన్నమాట. ఇది జనరల్‌గా మనం డిస్కస్ చేసిన ఆర్టికల్. ఇప్పుడు లాస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తే లాస్ట్ ఆర్టికల్ ప్రకారం e-waste recycling industry requires about 50,000 crore investment to tap full potential. ఈ-వేస్ట్ అంటే ఏంటి మనం చూసుకుందాం. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఇప్పుడు ల్యాప్టాప్స్ కానీ, ఫోన్లు కానీ, టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్లు కానీ, అలాగే ఇలాంటి ఏదైతే అలాగే నీకు చిన్నపిల్లలు ఆడే ఎలక్ట్రానిక్ వస్తువులతో తయారు చేసే బొమ్మలు కానీ, బ్యాటరీస్ కానీ, అలాగే నీకు ఈవీ బ్యాటరీస్ కానీ, ఈవీ కార్స్ కానీ, అలాగే చిన్నపిల్లలు వాడే బొమ్మలు ఏది ఎలక్ట్రానిక్ అవుతాయి, ఇవి అన్నీ కలిపి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అని చెప్పుకుంటాం. అంతేనే కాదు, ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి కూడాను కొన్ని రోజులు వాడిన తర్వాత వాటి వ్యర్థాలు కూడా మనకి రిలీజ్ చేస్తాం. ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యర్థాల వలన మనకి జనరల్గా దాన్ని రీసైక్లింగ్ చేసుకోవాలి. ఆ వ్యర్థాలు ఒకవేళ మనం అలా వదిలేస్తే దానివల్ల వాతావరణంలో కూడా కాలుష్యం ఏర్పడి నీటి కాలుష్యం, అలాగే గాలి కాలుష్యం జరిగి, వాయు కాలుష్యం జరిగి మన భూమి పైన వాతావరణ మార్పులు అలాగే ఎన్విరాన్మెంట్కి ఇబ్బంది కొట్టే ఛాన్స్ ఉందన్నమాట. పర్యావరణానికి ఇవి చాలా లోటుగా ఉండొచ్చు చెప్పచ్చు. అందుకే ఇండియాలో ప్రస్తుతానికి దాని రీసైక్లింగ్ ఇండస్ట్రీ ఏదైతే చేస్తుందో ఈ వ్యర్థాలను మళ్ళీ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే రీసైకిల్ చేసే విధంగా మన పునరుద్ధరించే విధంగా దాన్ని ట్రై చేయాలి. అయితే వీళ్ళేమంటున్నారంటే ప్రస్తుతానికి మన దేశంలో ఉన్న ఈ వేస్ట్ రీసైక్లింగ్ అవ్వాలంటే మనకు కావాల్సిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది 50,000 కోట్లు కావాలని చెప్పేసి ముంబైలో జరిగిన సదస్సులో చెప్పడం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఈ వేస్ట్ అనేది మన దేశం చెప్పాం కదా, మెయిన్గా చెప్పాలంటే ప్రస్తుతానికి 100 యూనిట్స్ ఆఫ్ ఈ వేస్ట్ అనేది ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అనేది బయటికి రిలీజ్ అయితే ఈ 100 యూనిట్స్ ఆఫ్ ఈ వేస్ట్లోన ఆల్మోస్ట్ 5% మాత్రమే, కేవలం 5% మాత్రమే మనం దీనిని మళ్ళీ ఉత్పత్తి చేస్తున్నాం అన్నమాట. అంటే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే రీసైకిల్ చేస్తున్నాము. 95% అనేది రీసైక్లింగ్ అవ్వకుండా దాని మీద డంప్ చేస్తాం అనమాట. అంటే ఏదో ప్లేస్లోన మన యొక్క వ్యర్థాలు చేస్తాం కదా, ఆ వ్యర్థాలు వేసే ప్రదేశాల్లోన వాటిని పడేస్తున్నాం. సో ఇది చాలా వరకు నీటి కాలుష్యాన్ని, వాతావరణ కాలుష్యాన్ని, పర్యావరణాన్ని కాలుష్యం చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, 100 యూనిట్స్లో ఓన్లీ 5% మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. రిమైనింగ్ 95% రీసైకిల్ అవ్వడం లేదంటే అధికారికంగా రీసైకిల్ అవ్వట్లేదంటే ఎంత వెనకబడి ఉన్నామో ఆలోచించాలి. అది కూడా కారణం ఏంటంటే తను చెప్పిన కదా, ప్రస్తుత రీసైకిల్ పరిస్థితి చూసినట్లయితే భారతదేశంలో ఈ వ్యర్థాలు కేవలం 5% మాత్రమే అధికారికంగా రీసైక్లింగ్ వ్యవస్థలో ప్రాసెస్ అవుతుంది. అలా కాకుండా ప్రస్తుతం కొన్ని పెట్టుబడులు అంతా 2,500 కోట్లు మాత్రమే పెట్టుబడి ఉన్నాయి. కానీ ఈ ఆర్టికల్ ప్రకారం చెప్పిందంతా 50,000 కోట్లు. ఇంత పెట్టుబడి చేస్తేనే ప్రస్తుతానికి మనకున్న ఈ 100%లో 5% అవుతుంది కదా, ఇది మళ్ళీ 100% వరకు రీసైకిల్ అవ్వడానికి ఏది ఈ వేస్ట్, ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో ఈ రీసైకిల్ అవ్వడానికి అంటే చాలా తక్కువ పెట్టుబడి. 2,500 కోట్లు అంటే చాలా తక్కువ పెట్టుబడి అనమాట. అందుకనే ఆర్టికల్ ఏమంటారు, ఎంత కావాలి పెట్టుబడులు, అప్పుడే
మనం ఈ రీసైకిల్ వ్యర్థాలనేది మనం రీసైకిల్ చేయొచ్చు అని చెప్పేసి ఈ వ్యర్థాలను చెప్పడం జరిగింది. అలాగే దేశంలోని ఈ వ్యర్థాలు పూర్తిగా శాస్త్రీయంగా రీసైకిల్ చేయాలంటే ఎంతకాలంలో 50,000 కోట్లు పెట్టుబడి కావాలి. దీని ద్వారా సేకరణ, వర్గీకరణ, రీసైకిల్ మళ్ళీ అభివృద్ధి చేయాలి. అంటే ఏంటి ముందు దాన్ని కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడెక్కడో డంప్‌లో పడేయొచ్చు. ఏదైనా మున్సిపల్ కమిషన్ పడేయొచ్చు, చెత్త బట్టి పడేయొచ్చు. దాన్ని సేకరించాలి. దానికోసం నువ్వు కొన్ని లేబర్ పెట్టాలి. సేకరించిన తర్వాత ఏ ఏ ఈ వ్యర్థాలు ఉన్నాయో దేనికి సంబంధించిన మనం దాన్ని సెపరేట్ చేయాలి, వర్గీకరణ చేయాలి. సెల్ ఫోన్లు ఒకటి, ఫ్రిడ్జ్‌కి సంబంధించిన ఒకటి, టెలివిజన్‌కి సంబంధించిన ఒకటి, టాయ్స్ సంబంధించిన ఇలా సెపరేట్ చేయాలి. దాన్ని మళ్ళీ సెపరేట్ చేసి దాని రీసైక్లింగ్ కావాల్సిన మౌలిక సదుపాయాలనేది అభివృద్ధి చేయాలి. ఇలాగ ఈ 3 స్టేజ్‌లు మనం చేసినప్పుడే ఈ వ్యర్థాలనేది మనం రీసైకిల్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని వాళ్ళు కొన్ని ఏంటంటే మనం ఏదైతే ఉంది రంగం ఎదుర్కొంటున్న సవాలని చెప్పడం జరిగింది. దాంట్లో అనధికార సేకరణ వల్ల చాలా వరకు రీసైకిల్ సరిగ్గా అందడం లేదు. అంటే చెప్పాను కదా 5% మాత్రం అధికారికంగా ఇన్ఫార్మల్ వేస్‌లోన అనధికారంగా సేకరణ జరగడం వల్ల ఇది ఈ వేస్ట్ అనేది ఏం చేస్తున్నారో, ఎలా వెళ్తుందో స్పష్టత లేదనమాట. దాన్ని అమల్లో తీసుకురావడం కూడా మనకు స్పష్టం లేకపోవడం వల్ల దానివల్ల ఏమవుతుంది, ఇది ఎంతవరకు రీసైకిల్ చేయడం వల్ల ఏ విధంగా లాభం వస్తుందో అది తెలియకపోవడం వల్ల పెట్టుబడులు కూడా నీకు సరిగ్గా జరగలేదని చెప్పేసి మనకి చెప్పడం జరిగిందనమాట. సో దాని ప్రకారం ఇంకా చూసుకున్నట్టయితే దాంతో పాటు గవర్నమెంట్ ఏం చేసిందంటే దీనికి తగ్గట్టుగా ఈ వేస్ట్ సంబంధించడానికి గవర్నమెంట్ ఒక డేటా రిలీజ్ చేసింది. ఏమంటే గత 1.5 సంవత్సరాల్లో ధృవీకరించిన డేటాని రిలీజ్ చేద్దాం ప్లాన్స్ పెట్టుకుంది. అలాగే ఎంఆర్ఏ, అట్రో రీసైకిల్ వంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి స్వదేశీ సాంకేతిక మన లోకల్ టెక్నాలజీ మరియు నవీన రీసైక్లింగ్ పద్ధతులను అవసరమని చెప్తున్నాయి. సో వాటి ద్వారా అలాంటి కొత్తవి తీసుకురావడానికి కూడా ఇండియా ప్రయత్నించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే సర్క్యులర్ ఎకానమీ దృక్పథం ఈ వ్యర్థాలు రీసైక్లింగ్ అనేది సుస్థిర అభివృద్ధికి, వాతావరణ చర్యకి అత్యంత చెప్పాను కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్‌కి చాలా కీలకం. ఎందుకంటే నువ్వు ఎక్కువ ఎలక్ట్రానిక్ వేస్ట్ వాడేస్తుంటే కొత్తవి పుడతా ఉంటే, పాతవి పోతుంటే సస్టైనబుల్‌గా ఉండదు, అస్థిరతంగా ఉంటుంది. అందుకని వాటిని రీసైకిల్ చేయడం వల్ల సుస్థిర అంటే ఆల్రెడీ మనకి ఆ యొక్క వ్యర్థాలనేవి తగ్గుతాయి. అలాగే వస్తువులు మళ్ళీ వాడకం జరుగుతుంది కాబట్టి సుస్థిర అభివృద్ధికి దోహదం పడుతుంది. అలాగే వాతావరణ చర్యలకు కూడా అనేది అత్యంత కీలకమని చెప్పడం జరిగిందనమాట. చాలా వరకు ల్యాండ్ ఫిల్ వ్యర్థాలు తగ్గించాలి. ల్యాండ్ ఫిల్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా చెప్తుంది ప్రతి మున్సిపల్ కార్పొరేషన్, ప్రతి మున్సిపల్ ఏదో మెట్రోపాలిటన్ సిటీలో కూడాను ఆ సిటీ బయట ఒక దగ్గర ఏంటంటే వ్యర్థాలు వేసే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ చూసుకుంటే ఒకేసారి అంతా డంప్ అలా పెట్టారు, చెత్త వేసేస్తారనమాట. అలాంటి దాన్ని కంటే ఎటువంటి ప్రాపర్ సెగ్రిగేషన్ జరగకుండా మొత్తం చెత్త తీసుకెళ్లి ఒకే ప్లేస్ డంప్ చేస్తారు. దాన్ని ల్యాండ్ ఫిల్లింగ్ అంటారు. ఈ ల్యాండ్ ఫిల్ అనేది అతి అతి అంటే అసలు ఉపయోగకరం కాని ప్రక్రియ అనమాట. కాకపోతే సులువుగా ఉంటుందని చెప్పేసి దీన్ని అందరికీ డంప్ పడేస్తారు. బట్ దీనివల్ల పర్యావరణం కాకుండా వాతావరణంకి చాలా 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 నష్టం చేకూరుస్తుంది అనమాట. అందుకే దీన్ని ఏంటంటే ఈ వ్యర్థాలు ఇంకా చెప్పాలంటే చాలా చెప్పాను కదా, మనం ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాం ఈ ఫోన్స్లో కానీ, ఫోన్లో కాపర్ ఉంటుంది, కొన్ని ఫోన్స్లో గోల్డ్ ఉంటుంది, టీవీస్లో కూడా ఇప్పుడు కొత్త రకాల స్మార్ట్ టీవీస్ వస్తున్నాయి, స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి, స్మార్ట్ రిఫ్రిజిరేటర్స్ వస్తున్నాయి. వాటిలో బాగా వాటిని సామర్థ్యం పెంచడానికి వాటిలో తయారీ విషయంలో బంగారము, వెండి, రాగి ఇలాంటి లోహాలు కూడా ఉన్నాయి. సో వాటిని మనం తీసుకుని రీసైక్లింగ్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ రీసైక్లింగ్ వల్ల కార్బన్ ఫుట్ ప్రింట్ కూడా తగ్గుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కార్బన్ ఫుట్ ప్రింట్ అంటే ఏంటి? ఏదైతే మనం CO2 ఎమిషన్స్ రిలీజ్ చేస్తామో ఇది కూడా తగ్గుతాయని చెప్పి చెబుతుంది అనమాట. సో అందుకని దాంతో పాటు నేల మరియు భూగర్భ జల కాలుష్యం తగ్గుతుంది. అంతేనే కదా, నువ్వు ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలిపి వేసేసావు, అది దానివల్ల ఏంటి నేల పొల్యూషన్ చాలా ఎక్కువ జరుగుతుంది. అలాగే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో పైన నువ్వు డంప్ చేసేసావు, అదంతా చెత్త ఉంది, ఆ చెత్తలా కిందకి వెళ్ళగానే ఏదైతే గ్రౌండ్ వాటర్ ఉందో గ్రౌండ్ వాటర్ కూడా నీకు ఏంటంటే ఏదైతే ఉపరితలం లోపల ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఈవెన్ దాంట్లో కూడా నీకు ఏమవుతుందంటే కాలుష్యం మారిపోయి ఈ విధంగా మళ్ళీ అది బయటికి మనం ఏదైనా పంపు తీసుకున్నప్పుడు మనకి కాలుష్యం వాటర్ అనేది తెలిసడం జరుగుతుంది. అందుకని దానికోసం అని చెప్పేసి ఈ రీసైక్లింగ్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకి ఈ భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో వాటి కాలుష్యం తగ్గుతుంది, అలాగే నేల కాలుష్యం తగ్గుతుంది,
అండ్ వాటితో పాటు గ్రీన్ ఉద్యోగాలు పెరుగుతాయి. అంతేనే కాదు, గ్రీన్ ఉద్యోగాలు ఏంటంటే ఏవైతే పర్యావరణానికి పరిరక్షించడానికి ఉపయోగపడే ఉద్యోగాలను మనం ప్రోత్సహిస్తామో వాటిని గ్రీన్ ఉద్యోగాలు అంటాం. సో ఈ విధంగా అక్కడ 3 చెప్పాడు. ఒకటేంటి కలెక్షన్, ఆ తర్వాత సెగ్రిగేషన్, ఆ తర్వాత రీసైక్లింగ్, దాన్ని రీప్రాసెస్. అంటే కలెక్షన్ అంటే సేకరణ, ఆ తర్వాత సెగ్రిగేషన్ అంటే ఏంటి వర్గీకరణ, అలాగే రీసైక్లింగ్ అంటే రీసైకిల్ చేయడం. ఈ రీసైక్లింగ్ వల్ల వీటితో పునరుత్పాదం, ఈ 3 వల్ల అంటే ఒక్కొక్క ప్లేస్‌లో వర్గీకరణ చేసినప్పుడు గానీ, వీటిలో గానీ మనకి పర్యావరణాన్ని పరిరక్షించే ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మనం వీటిని ఏమంటే గ్రీన్ ఉద్యోగాలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. అలాగే కొత్త రకమైన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఏంటంటే క్లైమేట్‌ని గానీ, ఏదైతే ఈ ఉద్గారాలను తగ్గిస్తుందో వాటిని గానీ తగ్గించడం వల్ల మనకి కంప్లీట్‌గా ఏమవుతుంది, ఆటి వల్ల కూడా మనకేంటంటే ఇటువంటి చర్యల వల్ల మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గే ఛాన్స్ ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇది జనరల్‌గా నన్ను అడిగారు. దీంట్లో మెయిన్‌గా చూసుకున్నట్టయితే ఇంకోటి, భారతదేశంలో ఈ వ్యర్థాల నివారణకు సంబంధించి కింద ప్రకటనలు పరిగణించండి. భారత ప్రపంచంలో అత్యధిక ఈ వ్యర్థ ప్లేసులు టాప్ 5లో ఇండియా ఉంది. ఓకేనా? తర్వాత ప్రస్తుతం ఈ వ్యర్థాలు 10% కంటే తక్కువ మాత్రమే అధికార చాలన. ఎంత శాతం అని చెప్పుకున్నాం? కేవలం 5% మాత్రమే మనం దీన్ని తగ్గించాం కాబట్టి ఈ స్టేట్మెంట్ అంటే తప్పుగా చెప్పొచ్చు. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ భారత ఈ వ్యవస్థ నివారణలో కీలక లక్ష్యం. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ భారతీయ దిశలను ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ మీద వస్తుందని చెప్తున్నాం. దీని ఆన్సర్ చూసుకున్నట్టయితే మనకి సరైన సమాధానం ఏం చెప్పుకోవచ్చు, అది సరైన సమాధానం 1 2 3 4 కాదు. సరైన సమాధానం అనేది ఓన్లీ 1 2 3 1 3 4 అనమాట. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, బట్ ఇక్కడ ఆన్సర్ 1 3 4. ఈ అర్థాలు కేవలం 5% మాత్రమే చేస్తుంది కాబట్టి స్టేట్మెంట్ తప్పని మనం చెప్పొచ్చు. ఓకేనా? ప్రింట్ మిస్టేక్ అయింది ఇక్కడ. సో చూసుకోండి, దీంతో పాటు ఇంకేం మాట్లాడుకోమంటే ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఇంకేం చెప్పుకున్నాం మనం, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఈపీఆర్ అనుకున్నాం కదా. ఈ ఈపీఆర్ ఏంటంటే జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఈపీఆర్ దాన్నే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవరైతే దాన్ని ఉత్పత్తి చేస్తాడో ఆ ఉత్పత్తి చేసే వాడిపైన నువ్వు బాధ్యత వేసామన్నమాట. అంటే ఉత్పత్తిదారుడి పై నువ్వు వేసిన బాధ్యత అని చెప్పేసి మనం చెప్పచ్చు. అంటే ఉత్పత్తిదారుడి పైన వేసిన బాధ్యత ఏంటి, వాళ్ళపైన వేసిన బాధ్యత ఏంటంటే ఎవరెవరైతే ఇలాంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తారు అలాంటి కంపెనీల పైన ఒక రకమైన బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది. ఆ బాధ్యత ఏంటంటే వాళ్ళు ఎవరెవరైతే ఈ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళు అటువంటి ఈ వ్యర్థాలను సేకరించే విధంగా వాళ్ళు ఒక ఎంప్లాయీస్ని కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి వాళ్ళపై ఉంది. అంటే వీళ్ళు ఎంతైతే ఎలక్ట్రానిక్ వస్తువులు తయారు చేస్తారో అంత అమౌంట్ అనేది వీళ్ళు ఈ ఎలక్ట్రానిక్ వ్యర్థాలని వీళ్ళే సేకరించాలి. సేకరించిన డేటా కూడా వీళ్ళు ఏంటంటే ప్రొడ్యూస్ చేసి చూపించాలి, రీసైక్లింగ్ పంపించాలని చెప్పి జరుగుతుంది. ఈ విధంగా అంటే ఏంటి, నేను కంపెనీ పెట్టుకున్నాను, నేను కంపెనీ పెట్టి నచ్చినట్టుగా సెల్ ఫోన్స్ కానీ ప్లాస్టిక్ వాడదాన్ని చూసుకొని రిమైనింగ్ అన్ని రకాలుగా యూజ్ చేసి సెల్ ఫోన్లు కానీ ఫోన్లు కానీ ఇప్పుడు ల్యాప్టాప్లు కానీ తెగ ప్రొడ్యూస్ చేసి ఎవ్రీ సంవత్సరం అమ్మేస్తున్నాను. అమ్మేసిన తర్వాత దాన్ని కస్టమర్ ఎవరైతున్నారో కస్టమర్ దాన్ని ఏమవుతుందంటే కస్టమర్ దాన్ని వాడుతున్నారు, వాడేసిన దాన్ని పడేస్తున్నారు, మళ్ళీ నేను ప్రొడ్యూస్ చేస్తాను పడేస్తున్నాను. దానివల్ల నాకేంటి ఎక్కువ లాభం పొందుతున్నాను. కానీ నేను ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలు వదిలేయడం వలన ఈ వేస్ట్ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో దానికోసం ఎవరికి ఎక్కువ బాధ్యత ఉండాలి, ఎవరైతే దాన్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి బాధ్యత ఉండాలి. కాబట్టి సేమ్ వస్తువులు కాకపోవచ్చు కదా, అందుకని ఇది ఎంత క్వాంటిటీ ఉందో సిమిలర్ టైప్ ఆఫ్ క్వాంటిటీ ఎంత ఉందో అంత ఎలక్ట్రానిక్ వ్యర్థాలను వాళ్ళు సేకరించాల్సిన బాధ్యత వాళ్ళపైన పెట్టడం జరిగింది. ఎవరైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళనే ఏమంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ, ఉత్పత్తిదారుని పైన పెట్టే బాధ్యత. సో ఇదని ఈ వేస్ట్ పైన పెట్టడం జరిగిందని చెప్పేసి మనం చెప్పడం జరిగింది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొవిజన్. అలాగే ఈ వేస్ట్ దేనికన్నా ఏ చట్టం కింద దేనికి చేస్తామో
పర్యావరణ పరిరక్షణ చట్టం ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో మనం తీసుకొచ్చిన ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనం దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మీకు ఎన్విరాన్మెంట్ సంబంధించి ఇది చెప్పుకున్నాం. అలాగే మీకు పాలిటీ సంబంధించిన ఆర్టికల్ కూడా చెప్పుకున్నాం. ఇక్కడతో ఈ రోజు మనం జరిగిన రెండు రోజుల్లో జరిగిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మెయిన్గా మనకి దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ఏదైతే ఈ వేస్ట్ ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఫిలిమ్స్లో చాలాసార్లు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే డేటా ప్రాసెసింగ్, క్లైమేట్ చేంజ్ అనేది మీరు మెయిన్స్లో ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. జర్మన్ వాచ్ ఏదైతే ఉందో జర్మన్ వాచ్ అనేది క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారో చెప్పొచ్చు. అలాగే మెయిన్స్లో రాసినప్పుడు ఎప్పుడైనా సరే మొన్న జరిగిన COP30 సమ్మిట్లో వాతావరణ మార్పుల వల్ల ఇండియా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్న క్వశ్చన్ రావచ్చు. దాంట్లో మీరు ఈ ఒక్క క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం జర్మన్ వాచ్ రిలీజ్ చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ప్రకారం ఇండియా అనేది టాప్ 9లో ఉంది ప్రభావిత దేశంలో అని చెప్పేసి ఈ పాయింట్ కూడా మెన్షన్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అదర్నెస్ డేటా ప్రైవసీ చాలా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మీకు ఖచ్చితంగా ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్ కానీ క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ ఒకసారి మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది. దాని యొక్క ఫీచర్స్ ఏంటి అడిగారంటే ఆ చట్టంలో ఉన్న ప్రధాన అంశాలు మెన్షన్ చేయడం జరిగింది. కానీ నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ అమల్లోకి వచ్చింది కదా, అమల్లోకి వచ్చడం వల్ల ఇప్పుడు డేటా గోప్యతను కాపాడడానికి తీసుకొచ్చిన డేటా ప్రొటెక్షన్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఏ విధంగా దోహదపడింది అనే క్వశ్చన్ వస్తుంది. దానికి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డేటా ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ మెయిన్స్కే, అలాగే మీకు ప్రిలిమ్స్కి. సైన్స్ అండ్ టెక్నాలజీలో అలాగే దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది బోత్ ఇన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనమాట. సో మీరు చాలా గుర్తుపెట్టుకోండి, దీన్ని చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినప్పుడు కల్లా నెక్స్ట్ ఏంటి, ఇది జ్యుడిషియల్ అకౌంటబిలిటీ మీద ఆల్రెడీ మొన్న యూపీఎస్సీలో క్వశ్చన్ వచ్చింది. ఆ నెక్స్ట్ మనకి ఏంటంటే ఏపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చే గ్రూప్, అలాగే తెలంగాణ గ్రూప్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఏ విధంగా జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఏ విధంగా లోపాలు ఉన్నాయి, ఆల్రెడీ దానిపైన చాలా వరకు పెండెన్సీ కేసులు పెరిగిపోతున్నాయి, జ్యుడిషియల్ టైం కానీ ఇవ్వడం లేదు, అలాగే చాలా చాలా లోపాలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా సవరించాలని చెప్పేసి దాని గురించి అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సీజే టు డీల్ విత్ ద క్లైమ్, ఇది మాట్లాడుకున్నాం కదా, ఇదే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి. అలాగే మనం నెక్స్ట్ ఏం మాట్లాడుకున్నాం, నెక్స్ట్ ఈ విధంగా మనకి ఈ తమిళనాడులో తీసుకొచ్చిన చర్యలు అవుతున్నాయి వాతావరణ మార్పులకు అనుగుణంగా వాళ్ళు చేసిన పర్యావరణ పరిరక్షణ చట్టాలు వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, అది ఇంపార్టెంట్. అలాగే ఇది ఇన్ఫ్లేషన్ ఎకనామీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఏదైతే ఉందో సౌకర్యమైన ద్రవ్య లక్ష్మీకరణ అదేవిధంగా హెల్ప్ చేసిందని చెప్పేసి అది కూడా మన ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్రిలిమ్స్లో వస్తుంది, అలాగే మెయిన్స్లో కూడా వస్తుంది అనమాట, చాలా ఇంపార్టెంట్. ఇది మన GS3లో వస్తుంది చెప్పుకున్నాం కదా. సో అది ఆల్రెడీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే మనం నిన్న మళ్ళీ ఈరోజు వచ్చాయో ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఇది మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ అండ్ కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి LTX క్లాసెస్కి. మీకు ఫర్దర్గా మాకు హిందీ అనాలిసిస్ ఇంకా మన రాష్ట్రంలో ఇంకా ఎక్కడా లేని విధంగా తెలుగులో మీకోసం హిందీ న్యూస్ అనాలిసిస్ అని తీసుకొస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఎంకరేజ్ చేస్తే మీకు కూడా అనేది ఇంకా ఫర్దర్గా మంచి వీడియోస్ చేసడానికి మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. అలాగే మీ తెలుగు మీడియం కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, తెలుగు మీడియంలో సివిల్స్ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం లైఫ్ టైం ఒక్కసారి మీరు కోర్స్ సబ్స్క్రైబ్ అయితే తిరిగి జాబ్ వచ్చినంత వరకు దీంట్లో వచ్చిన కోర్సులన్నీ మీరు చదువుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. నవంబర్ 16 అంటే రేపటి నుంచే కొత్త బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇంకా ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ పర్టికులర్ కాల్ నెంబర్కి 7893899553కి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. హోప్ యూ గైస్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద క్లాస్. అండ్ ఇది మీకు అర్థమైనట్టయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.